హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ గారిని. మొత్తానికి మా రాడ్ తెలుగు మూవీ రౌండప్ మేము చెత్తంతా క్లియరెన్స్ సేల్ చేసినట్టు అదంతా అయిపోతుందిప్పుడు. సో, ఈరోజే మన లాస్ట్ ఎపిసోడ్ ప్రస్తుతానికి. సో, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఆఫ్‌కోర్స్ మీరు టైటిల్ చూసుంటే 'రాడ్' తెలుగు మూవీస్ ఫీచరింగ్ వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని, బెల్లంకొండ శ్రీనివాస్ అండ్ ఇంకెవరైనా ఉండుంటే వాళ్ళ సినిమాలు కూడా దాంట్లోనే కలిపేస్తాం. సో, ఇదెందుకు జేశానంటే జస్ట్ దేర్ ఆర్ హోస్ట్ ఆఫ్ సినిమాలు అన్నీ చెత్తగుంటాయి. సో, అయన్నీ కలిపి మనం రౌండప్ జేసి అన్నీ ఫినిష్ జేసి ఈరోజే ఎందుకంటే ఇంక నా వల్ల గాదు నా నా వల్ల గాదు చెత్త గురించి మాట్లాడడానికి. బట్ ఐ ఫీల్ అట్ ద సేమ్ టైమ్ మీ అందరూ ఎంటర్‌టైన్ అవుతున్నారనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో, ఐ హోప్ అదే టైంలో అంటే అదే ఫ్లోలో ఇది గూడా కంటిన్యూ జేద్దాం. సో, ఫస్ట్ అప్ వి హావ్ 'ముకుంద'. యెస్, ఈ సినిమా నేనెందుకు సెలెక్ట్ జేసుకున్నానంటే ఇది ఆఫ్‌కోర్స్ మన 'వరుణ్ తేజ్' డెబ్యూ మూవీ. అప్పట్లో చాలా హైప్‌తో వచ్చిన ఒక సినిమా. అండ్ ఈ సినిమాలో హీరోయిన్ 'పూజ హెగ్డే.' ఐ థింక్ ఒక 2 మంత్స్ బ్యాకు అంటే ఈ సినిమా క్రిస్మస్ 2014కొచ్చింది. జస్ట్ 2 మంత్స్ బ్యాకు 'ఒక లైలా కోసం' అనే సినిమా ఆమె డెబ్యూ చేసి, ఈ సినిమాలో వాళ్ళు కూడా పెట్టేశారు. ఈ సినిమాలో పాజిటివ్స్ ఏంటంటే, వరుణ్ తేజ్‌కి అమేజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. చాలా బాగా చేస్తారు. అండ్ హీ లుక్స్ మోర్ లైక్ చిరంజీవి దెన్ ఐ థింక్ రామ్ చరణ్ గారు లుక్స్ లైక్ చిరంజీవి. బట్ అయన్నీ పక్కన పెట్టి మన 'రావ్ రమేష్' మనకేంటంటే ఇది ఒకసారి చెప్పాలనుకున్నా. కొంతమంది హీరో యాక్టర్సు ఇది ఎలా చెప్పాలి? హీరో, డైరెక్టర్ కాంబినేషన్ గురించి చాలామంది మాట్లాడతారు. అండ్ దెన్ కమెడియన్ అండ్ డైరెక్టర్ గురించి చాలామంది మాట్లాడతారు. కానీ యాక్టర్, డైరెక్టర్ కాంబినేషన్ చాలా దాని గురించి ఎవరు మాట్లాడరు. సో, 'కృష్ణవంశీ' గారి సినిమాలో 'ప్రకాష్ రాజ్' గారు అండ్ దెన్ 'శ్రీకాంత్ అడ్డాల' గారి సినిమాలో 'రావ్ రమేష్' గారు. ఆహ్, అది 'శ్రీకాంత్ అద్దాలు' తీసేది ఒక 4 సినిమాలు. వరుసగా చూస్తే అన్ని సినిమాల హైలైట్ 'రావ్ రమేష్.' అంటే 'కొత్త బంగారు లోకంలో' ఉంటారు టీచర్‌గా. దాని తర్వాత 'సీతమ్మ వాకిట్లోలో' ఇంకో రోల్ ఉంటది. దెన్ ఆబ్వియస్లీ 'ముకుంద' అండ్ దెన్ మై ఫేవరెట్ రోల్ యాస్ ది అంకుల్ ఇన్ 'బ్రహ్మోత్సవం' భజన ప్రతిదానికి భజన. అది ఉంటది కదా! సో, 'రావ్ రమేష్' పెర్ఫార్మన్స్ అయితే అదరగొట్టేసారు ఈ సినిమాలో. బట్ ఈ సినిమా ఈ సినిమా కథ నాకస్సలు గుర్తులేదు. నాకేం ప్రత్యేకంగా ఏం గుర్తుందంటే, ఇది సినిమాకి హైలైట్ అయింది సినిమాకి ముందు. హీరో, హీరోయిన్ వాళ్ళిద్దరు మాట్లాడుకోరు. సో, ఈ సినిమా చాలా స్లోగుంటది. వరస్ట్ రొమాంటిక్ ట్రాక్. ఒక మాట చెప్పకుండగా వాళ్ళేదో సినిమాలో మేబీ ఒక 3, 4 సార్లు కలుస్తారు. జస్ట్ కళ్ళతోని చూస్తారు. ఒక మాట కూడా చెప్పరు. అండ్ దెన్ ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఈ సినిమాలో ఏం లేదు. నీకిప్పుడే తేడా కొట్టాల్సింది. ఓకే, ఇటువంటి సినిమా వచ్చింది. నెక్స్ట్ 'బ్రహ్మోత్సవం' వస్తుంది. అంటే మేమందరం మా డౌట్‌లున్నాయి. కానీ ఆ సినిమాల్లో ఆయన మన మనందరికి తెలుసు. ఏమైనా పాజిటివ్ ఉందంటే 'మిక్కీ జే మయర్' పాటలు విత్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సింగిల్ కార్డ్ రాశారు. ఆఫ్‌కోర్స్ 'గోపికమ్మ' ఒక చాలా పెద్ద పాట. బట్ ఆల్బమ్‌లో ఏ పాట అయినా తీసుకో చాలా సూపర్‌గా ఉంటది. నెక్స్ట్ 'తిక్క'. 'సుబ్రమణి ఫర్ సేల్' తర్వాత అందరూ ఏమనుకున్నారంటే ఆహ్, 'సాయిధరమ్ తేజ్' నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ తెలుగు సినిమా. అదే కరెక్ట్‌గున్న ఒక టైంలో ఈ సినిమాని దింపారు. 'తిక్క' అనే సినిమా దింపారు. 'రాడ్' అంటే 'రాడ్' అయింది ఒక సినిమా. అండ్ దెన్ ఈ సినిమా ఆయన కెరీర్ మీద ఎంత ఇంపాక్ట్ ఉందేంటంటే 'తిక్క' ఫస్ట్ ఆఫ్ మన 6 స్ట్రెయిట్ డిజాస్టర్స్ అన్నమాట. సో, అంటే సినిమా మొత్తం తిక్క తిక్కగుంటది. అండ్ ఈ సినిమా టైటిల్ సాంగ్ 'తిక్క తిక్క తిక్కగున్నదే' సంగ్ బై ధనుష్. అండ్ దెన్ ఇంకో పాటుంటది 'హాట్ షాట్ హీరో' సంగ్ బై 'శంభు.' అండ్ దెన్ ఇంకో పాటుంటది 'వెళ్ళిపో మాకే' అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్. సో, ఆయన ఈ సినిమాకి ఎవరైనా సరిగ్గా పనిచేశారంటే అది ఆయనే. నెక్స్ట్ 'లోఫర్.' అంటే 'పూరి జగన్నాథ్' గారికి ఒక రైటర్‌గా అండ్ ఇదెలా చెప్పాలి మీకు? యాస్ ఎ డైరెక్టర్ అండ్ ఒక రైటర్‌గా ఆయన బేసికల్లీ ఆయన టైం అయిపోయింది అని నేననుకుంటున్నా. అండ్ 'లోఫర్' సినిమా చూస్తే మీకు అదే అర్థమవుతది. కానీ అప్పుడప్పుడు 'పూరి జగన్నాథ్' ఇంట్రొడ్యూస్ చేసిన కొంతమంది హీరోయిన్స్ ఉంటారు. ఈ సినిమా ప్రత్యేకంగా వస్తే నేనెప్పుడు 'పూరి జగన్నాథ్‌కి' రుణపడి ఉంటా ఫర్ ఇంట్రొడ్యూసింగ్ 'దిశా పటాని' టు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆ రీజన్స్ ఏంటో నేను చెప్పను. మీరు ఇన్‌స్టాగ్రామ్‌కెళ్తే మీరే అర్థం చేసుకుంటారు. ఈ సినిమాలో 'వరుణ్ తేజ్' పెర్ఫార్మన్స్ చాలా బావుంటది. కానీ ఒక టిపికల్ 'పూరి జగన్నాథ్' ఉన్న ఒక పైత్యం విత్ వెరీ స్టూపిడ్ విలన్స్. ఈ సినిమా ఎంత స్టూపిడ్‌గా ఉంటదంటే విలన్ వాళ్ళ ఆహ్,
వ్ విలన్ వాళ్ళ సన్సే వాళ్ళ అమ్మగారిని చంపేస్తారు కత్తి పెట్టుకొని. ఏం జరుగుతుందిరా ఈ సినిమాలో? దాని తర్వాత పోసాని మురళీకృష్ణ గారుంటారు. అసలు ఆయన ఎందుకు అరుస్తున్నారో ఎవరికీ తెలీదు. ఈ సినిమాలో ఒకే ఒక పాజిటివ్ ఏంటంటే అయితే ఈ సినిమాలో బ్రహ్మానందం గారితో ఒక శ్రీమంతుడు స్పూఫ్ ఉంటది. అదొక్కటే బావుంటది. అండ్ దెన్ ఈ సినిమాలో 'జియ జలే' అని ఒక పాట ఉంటది. ఆ పాట కూడా బావుంటది. మ్యూజిక్ ఎవడు కొట్టాడో నిజంగా నాకు తెలీదు గానీ, నాకు టైటిల్ సాంగ్ నాకు గుర్తు. 'నొక్కేయ్ నొక్కేయ్ దోచేయ్ తొక్కేయ్' ఇటువంటి లిరిక్స్ ఉంటాయి ఆ పాటలో. అండ్ దెన్ ఈ సినిమా ప్రత్యేకంగా ఐ థింక్ లైక్ జోధ్‌పూర్‌లో షూటింగ్ చేశారు. బట్ యాహ్! 'లోఫర్' అయితే ఇట్స్ వరస్ట్ మూవీ. నెక్స్ట్ 'గని'. 'దే కాల్ హిమ్ గని కనివిని ఎరుగని' ఇది టైటిల్ సాంగ్ లిరిక్స్ అనమాట. అంటే సినిమా వచ్చినప్పుడు చాలామంది హైప్ అయ్యారు. బికాజ్ ఫస్ట్ టైమ్ వరుణ్ తేజ్ చాలా కష్టపడి సిక్స్ ప్యాక్ సంపాదించుకున్నారనమాట. బట్ ఇది బేసిక్‌గా ఒక సింపుల్ రొటీన్ రివెంజ్ బాక్సింగ్ డ్రామా. సినిమా చాలా స్లోగుంటది. ఎంటర్‌టైన్‌మెంట్ లేదు. అండ్ ఒక బ్యాడ్ రైటింగ్‌తో మూవీ ఈస్ జస్ట్ రియలీ రియలీ బోరింగ్. సో, నేను చూసాను. అండ్ ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కొట్టారు. అది గూడా వేస్టే. అండ్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరంటే, మన 'అల్లు అర్జున్' గారి ఎల్డర్ బ్రదర్ అనమాట. 'అల్లు వెంకటేష్' ఆర్ 'అల్లు బాబీ'. ఈ సినిమా ఆయన డెబ్యూ మూవీ యాస్ ప్రొడ్యూసర్. అండ్ ఆఫ్‌కోర్స్ సినిమా డిజాస్టర్ అయింది. ఆఖరికి వరుణ్ తేజ్ ఇది ఎలా చెప్పాలి మీకు? ఆఖరికి వరుణ్ తేజ్ ఒక మొత్తం లెటర్ రాసి ఐయామ్ సారీ మేము ఇంకేదో రిజల్ట్ ఎక్స్‌పెక్ట్ చేసాం అని చెప్పి, వాళ్ళు మొత్తం సినిమా అట్లా చేశారనమాట. సో, ఏమేమో ఏవేవో జరుగుతూ ఉంటాయి. సో నెక్స్ట్ 'శ్రీరస్తు శుభమస్తు.' నాకు తెలిసినంత వరకు ఈ సినిమా ఎవడు జూ చూ నాకు తెలిసినంత వరకు ఈ సినిమా ఎవడు చూడలేదు. నేనెందుకు చూశానంటే ఆ టైంలో సింపుల్‌గా చెప్తా. ఎందుకు చూశానంటే ఏమో 2016లో ఐ థింక్ 'సోగ్గాడే చిన్నాయన' చూసిన తర్వాత నేను లైక్ 'లావణ్య త్రిపాఠికి' ఫ్యాన్ అయ్యాననమాట. సో, ఆ ఇయర్‌లో 'లచ్చం దేవికో లెక్కుంది' కూడా చూశాను. అండ్ దెన్ ఈ సినిమా కూడా వచ్చింది. అంటే లైక్ కొంచెం ఈ సినిమా ఎప్పుడొచ్చింది ఎవడికైనా గుర్తుందంటే నేను చెప్తా. ఈ సినిమా ఎప్పుడొచ్చిందంటే ఒక 3 సినిమాలొచ్చాయి ఒకే టైంలో. 'ఆటాడుకుందాం రా' ఈ సినిమాలో సుశాంత్ ఉంటాడు. అండ్ దెన్ 'ఆటాడుకుందాం రా' దీంట్లో సుశాంత్ ఉంటాడు. ఇంకో సినిమా ఉంటది 'చుట్టాలబ్బాయి' స్టారింగ్ 'ఆది సాయి కుమార్' అండ్ 'సాయి కుమార్.' అండ్ దెన్ ఐ థింక్ ఒక వారం తర్వాత ఈ సినిమా వచ్చింది 'శ్రీరస్తు శుభమస్తు.' అంటే ఒక ఆఫ్ పీరియడ్‌లో ఇయన్నీ ఆగస్ట్ 2016లో వచ్చాయి. నాకు పిచ్చి లేసింది. బట్ దెన్ ఈ సినిమా లైక్ ఓకే. మనకు కొంచెం లైక్ ఫ్యామిలీ టైప్ మూవీ ఉందని నేను ట్రైలర్ చూసాను. పాటలు విన్నాను. ఓకే. లైక్ బావుందని నేను అనుకున్నా. సో, నేను సినిమా స్టార్ట్ చేశాను. ఈ సినిమా ఏంటంటే 'అల్లు శిరీష్' ఒక పెద్ద బలిసినోడనమాట. అండ్ ఈ సినిమాకి డైరెక్టర్ 'పరశురామ్' బై ద వే. ఈ సినిమా కథ ఏంటంటే 'అల్లు శిరీష్' చాలా పెద్ద బలిసినోడు. ఆయన 'ప్రకాష్ రాజ్' ఆయన డ్యాడీ అనమాట. అండ్ ఆయనేదో అసలు వాడు కాశ్మీర్‌కి ఎందుకు వెళ్తాడనేది నిజంగా ఎవడికి తెలీదు. కాశ్మీర్‌కెళ్ళి ఒక ఎవడో ఒకడు ఏంటది మన స్ప్రింక్లర్స్ ఉంటాయి గదా! స్ప్రింక్లర్స్‌లో ఏదో ఒక గాల్ఫ్ కోర్స్‌లో వాడొక అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయే లావణ్య త్రిపాఠి. లైక్ లవ్ అట్ ఫస్ట్ సైట్ ఇన్‌ఫాచ్యుయేషన్ పుడతది. అసలు ఈ అమ్మాయి ఎవరు? ఏంటి ఇంత అందంగుంది అని చెప్పుకోవడానికి వాడు ఆఖరికి వైజాగ్‌నో, హైదరాబాద్‌కెళ్ళి మరి ఆమె ఉండే అదే కాలేజ్‌లో అడ్మిషన్ తీసుకొని అంటే నువ్వు అనుకుంటావు గదా! అంటే వీడేం జేస్తాడు? ఆడేమి జేయడు. ఆడు పని లేనోడు. ఆడు బలిసినోడు కానీ ఆడికేం పనుండదు. ఆడు బేసిక్‌లీ ఆవర. సో, అదే కాలేజ్‌లో చేరి ఈ సినిమా అని ఈ సినిమా ఎట్లుంటదంటే ఒకడు నో చెప్తున్నాడంటే లైక్ నో అనే ఆన్సరు కాకుండగా మళ్ళీ, మళ్ళీ అదే పనులు చేస్తూ ఉంటా. ఆఖరికి వాడు స్కూలుకెళ్తాడు. అమ్మాయిని ఎంత స్టాక్ జేసి, ఎంత హరాస్ చేసినాడంటే అంత హరాస్ చేస్తాడు ఈ సినిమాలో. అండ్ ఆఖరికి సో, అమ్మాయి ఆమె రూమ్‌మేట్ డోర్మ్‌లో ఉంటది. హాస్టల్‌లో ఉంటది. అండ్ దెన్ వీడు ఆఖరికి ఒక రోజు అదే హాస్టల్‌లో దూరి వాళ్ళ రూమ్‌లోనే పడుకుంటాడు. ఏదో లైక్ నేల మీద. నేను లైక్ అరే! ఏం జరుగుతుందిరా ఈ సినిమాలో. దాని తర్వాత ఇది సింపుల్. ఈ సినిమా ఒక లైన్‌లో చెప్పాలంటే బేసిక్‌లీ 'బొమ్మరిల్లు పిచ్చ లైట్.' అదే ఒక రిచ్ వర్సెస్ పూర్ ఉంటది. ఇది ఒక క్రింజ్ మ్యాక్స్ సినిమా. దాని తర్వాత ఏం జరుగుతుందంటే, లావణ్య త్రిపాఠి వాళ్ళ డ్యాడీ మన 'రావ్ రమేష్' అనమాట. 'రావ్ రమేష్' లైక్ ఒక చిన్న పియోన్ అనమాట. బట్ ఆయనకి లైక్ ఉన్నంత డబ్బు అంత లేదు. అండ్ ఆయనకి కూడా ఒక చిన్న చూపు ఉంటది. అంటే ఈ డబ్బున్న వాళ్ళ మీద వాళ్ళు సరిగ్గా చూసుకోరు. ఇదుంటది, అదుంటది అని మొత్తం గదా! సో, ఆ మొత్తం ప్రాసెస్‌లో
అల్లు శిరీష్ లావణ్య త్రిపాఠిని ప్రేమిస్తాడు. అండ్ దెన్ లావణ్య త్రిపాఠి గూడా అల్లు శిరీష్‌ని ప్రేమిస్తాడు. కానీ అదే సరైన సమయంలో ఏం జరుగుతుందంటే, లావణ్య త్రిపాఠికి వేరే వాడితో పెళ్లి జరుగుతది. ఈడేం జేస్తాడు, వీడికి ఇంట్లో ఈ విషయం తెలియకుండగా వాళ్ళ ఇంట్లోనే చేరి వాడెవడో లైక్ ఒక ముసుగేసుకొని అంటే సింపుల్‌గా చెప్పాలంటే మన 'డీడీఎల్‌జేలో' వాడు వాడు రూమ్ మీద ఫ్రెండ్‌గా నటించినట్టు ఆ అమ్మాయి లైక్ ఆ అమ్మాయిని పడేయడానికి వారు అమ్మాయిని సేవ్ జేసుకోవడానికి ఆ ఇంట్లో వాడు దూరుతాడనమాట. అమ్మా! ఎంత రొటీన్‌గా, ఎంత రాడ్‌గా ఉంటదంటే సినిమా అంత రాడ్‌గా ఉంటది. ఒకే ఒకటేంటంటే ఈ సినిమాలో పాటలు బావుంటాయి. ఆహ్, 'అను అను' అనే పాట బావుంటది. అండ్ దెన్ 'శ్రీరస్తు శుభమస్తు' ఈ 2 పాటలు బావుంటాయి. ఇంకో పాట ఉంటది 'దేశీ గర్ల్' అది అంత గొప్ప పాట ఏం లేదు. ఐ థింక్ సినిమాలో మూడే పాటలుంటాయి నాకు తెలిసినంత వరకు. దీనికి మళ్ళీ తమన్ మ్యూజిక్కు. బట్ 'శ్రీరస్తు శుభమస్తు' అయితే అసలు ఎందుకు జూశానురా బాబు నాకనిపించింది. సో, ఐ హాడ్ టు గో విత్ థాట్. నెక్స్ట్ 'రే' ఆహ్, నేను అంటే రీసెంట్ టైమ్స్‌లో ట్విట్టర్ స్పేసెస్‌లో ఇరుక్కున్నాను గాబట్టి నాకు తెలిసింది. చాలా లౌడ్ మూవీ ఇది. సో, అందరికీ తెలిసిన విషయమే. కానీ నేను మళ్ళీ జెప్తాను. 'రే' యాక్చువల్లీ ఆ! 'రే' వాస్ సపోజ్డ్ టు బి 'సాయిధరమ్ తేజ్' డెబ్యూ మూవీ అనమాట. బట్ ఐ థింక్ ఆ సినిమాకి ఏదో లైక్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్లన, ఇది జరగడం వల్లన, అది జరగడం వల్లన ఐ థింక్ ఏం జరిగిందంటే 'పిల్ల నువ్వులేని జీవితం' అండ్ 'రే' 2 సినిమాలు లైక్ ఒకే టైమ్‌లో స్టార్ట్ అయ్యాయి. బట్ కొన్ని కారణాల వల్ల అనుకోని కారణాల వల్ల ఆహ్, 'పిల్ల నువ్వులేని జీవితం' ముందొచ్చింది. అండ్ దెన్ లేదు అంటే 'పిల్ల నువ్వులేని జీవితం' ఏం జరిగిందనేది నేనే విన్నానంటే ఆహ్, ఆ సినిమాకి యాక్చువల్లీ శ్రీహరి గారు ఉండేవారు. అండ్ మొత్తం లైక్ ఆయన పోర్షన్స్ అయిపోయింది. బట్ ఆయన చనిపోవడం వలన అది మొత్తం రీషూట్ జేసి 'జగపతి బాబు' గారిని సైన్ జేసి, ఆయన మళ్ళీ తీసుకొచ్చి ఆ మొత్తం సినిమాలో పెట్టారనమాట. సో, అది మొత్తం రీషూట్ జేసే కొద్దీ ఇందాక చెప్పినట్టు బోత్ ఫిల్మ్స్ లైక్ ప్యారలెల్‌గా ఫిల్మ్ అవుతున్నాయనమాట. బట్ ఐ థింక్ 'పిల్ల నువ్వులేని జీవితం' వాళ్ళు కొంచెం త్వరగా చేయడం వలన అది ఫస్టొచ్చింది. అండ్ ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ తర్వాత 'రే' వచ్చింది. ఈ సినిమా లిటరల్లీ ఎవడికి గుర్తులేదు. అండ్ నిజం చెప్పాలంటే నేను కూడా చూడలేదు. బట్ నాకు తెలుసు ఇట్స్ ఆటోమేటిక్‌లీ ఎ రాడ్. సో, అందుకే సినిమా వచ్చింది, పోయింది. నాకు తెలిసి ఈ సినిమా 3 రోజుల కంటే ఎక్కువ ఆడలేదు. సో, 'రే' ఆహ్, ఈ సినిమాకి ఎవరైనా డౌట్ ఉందంటే ఐయామ్ ప్రిటీ ష్యూర్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్, డైరెక్షన్, ప్రొడ్యూసర్ మరొకసారి మన 'వైవీఎస్ చౌదరినే.' సో, ఆయనకి పిచ్చి పీక్స్ ఆర్ పిచ్చి కన్ఫర్మ్ అయిన ఒక సినిమా డెఫినెట్‌లీ 'రే.' నెక్స్ట్ 'విన్నర్' ఇది మన 'సాయిధరమ్ తేజ్', 'రకుల్ ప్రీత్ సింగ్' అండ్ 'గోపిచంద్ మల్లేలు' డైరెక్షన్‌లో వచ్చిన ఒక సినిమా. అది ఈ సినిమా శివరాత్రికొచ్చింది 2017లో. కుడ్ బి రాంగ్. బట్ అసలు సో, ఈ సినిమా కథ రాసింది మన వేలిగొండ శ్రీనివాస్. ఈ సినిమాలో నాకు ఒకే ఒక్క డౌట్ ఏంటంటే, అసలు ఒక ఒక తాత దాని మనవడిని ఆయన నాన్నగారి నుండి ఎందుకు లైక్ వాళ్ళని విడతీయడానికి ఎందుకు ప్రయత్నిస్తాడు? లైక్ నాకదే అర్థం కాలేదు. లైక్ 'ముఖేష్ రిషి' ఈ సినిమాలో 'ముఖేష్ రిషి' క్యారెక్టర్ ఎట్లా ఉంటదంటే, అసలు లైక్ ఏ ఏమో గాని ఇటువంటి లైక్ నేను ప్రపంచంలో చాలా తాతలు చూసాను. ఇటువంటి తాతనే ఇటువంటి తాత నేనెప్పుడు జూడలేదు. అసలు ఉంటారా అనేది నాకసలు అర్థమవ్వట్లేదు. దాని తర్వాత ఈ సినిమా ఎంత ఇల్లాజికల్‌గా ఉందంటే అంత ఇల్లాజికల్‌గా ఉంటది. ఈ సినిమాల్లో 2 అంటే ఈ సినిమాలో ఇంకోటేంటంటే అప్పటికి లైక్ 'రకుల్ ప్రీత్ సింగ్' లైక్ ఈ లైక్ చాలా రోజులు చేసేది. అన్ని కమర్షియల్ సినిమాల్లో ఉంది. కానీ 'రకుల్' అరే! మనం చాలా అందంగా చూపిద్దాంరా బయ్ అని చెప్పి లైక్ ఇది ఎలా చెప్పాలి మీకు చిన్న చిన్న బట్టలు రన్నింగ్ చేసేటప్పుడు లేకపోతే డ్రెస్ చేసినప్పుడు బేసిక్‌లీ ఆమెని అబ్జెక్టిఫై చేయనికి మొత్తం మొత్తం సినిమా తీసినట్టుంది. ఆఖరికి ఒక సీన్ ఉంటది. 'సాయిధరమ్ తేజు' ఒక రాత్రి ఒక లాడర్ ఎక్కి రకుల్ రూమ్‌లోకెళ్ళి రకుల్ పడుకుంటుంటే లైక్ లిటరల్లీ కెమెరా ఎట్లా ఎళ్తదంటే, ముందు నీకు రకుల్ తొడలు కనిపిస్తాయి. దాని తర్వాత మొహం కనిపిస్తది. దాని తర్వాత కాళ్ళు కనిపిస్తది. దాని తర్వాత సాయిధరమ్ తేజ్ మొహంలో కామం కనిపిస్తది. ఇట్లా ఉంటది ఒక సీను. కానీ ఈ సినిమాలో ఒకే ఒక పాజిటివ్ ఏందంటే, ఆ టైంలో 30 ఇయర్స్ పృథ్వీ గారు ఆయన టైం నడుస్తుంది గదా! సో, సింగం సింగం సుజాత
ఈ సినిమాకి ఎవరైనా వన్ అండ్ ఓన్లీ హీరో అంటే 'సింగం సుజాత'. ఆడు చెప్తాడు కదా! 'సింగం, సింగం సుజాత బ్రర్' అని చెప్పి ఒక సింహం ఉండే ఒక రోర్ ఏదైతే ఉందో దాన్ని ఇమిటేట్ చేయనీకి ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు కదా! సింగం ఇంట్రో ఇంట్రో సీన్ లిటరల్లీ హైవే మీద ఎవడో ఒకడు పరిగెత్తుతుంటూ ఉంటే వీడెళ్ళి లైక్ జీప్‌తో సహా వాడొచ్చి మన సింగం దెబ్బ ఉంటది కదా! సింగం స్లాపు అదే జేసి ఆడిని కొట్టి దాని తర్వాత మళ్ళీ స్టేషన్‌కొస్తాడు. స్టేషన్‌కొచ్చిన తర్వాత వాడు తంతే ఆఖరికి వాడు లోపల జైలుకెళ్ళి దాని తర్వాత వాడిని తోస్తాడు. అండ్ దెన్ మన 'విజయ్' సినిమా 'తెరి' సినిమాలో ఇంటర్వల్‌లో ఏంటది విలన్ బ్రదర్‌ని చంపిన తర్వాత విజయ్ ఇట్లా 2 సార్లు ఆ గమ్ము నోట్లో పెట్టుకుంటాడు గదా! అది గూడా అది కూడా ఈ సినిమాలో స్పూఫ్ జేస్తారు. ఒకటి ఈ సి అండ్ దెన్ ఫన్నీదేంటంటే వాళ్ళందరూ స్టేషన్‌లో కలిసి 'బేబీకో బేస్ పసందే' అనే పాటకి అందరూ డాన్స్ చేస్తూ ఉంటారనమాట. 'సాయిధరమ్ తేజు', 'పృథ్వీరాజు', 'రకుల్' ట్రాక్ అయితే నువ్వు పగలబడి నవ్వుకుంటావు. బట్ యాహ్! ఈ సినిమాని ఎవరైనా క్యారీ చేశారంటే 100% 30 ఇయర్స్ 'పృథ్వీ'. 'సింగం సుజాత' వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్. అండ్ 'సారీ సూర్య' గారు 'పృథ్వీరాజ్' గారు డిడ్ ఇట్ బెటర్ నా ఒపీనియన్‌లో అయితే. సో యాహ్! నెక్స్ట్ 'నక్షత్రం.' నక్ష ఇప్పుడు 'కృష్ణవంశీ' గారు ఎ నేనెప్పుడో చెప్పేసానండి. 'కృష్ణవంశీ' గారు ఆయన లాస్ట్ సక్సెస్ అయిన సినిమా నాకు తెలిసినంత వరకు 'చందమామ.' అది 2007లో వచ్చింది. ఓకే. సో, అంతసేపు ఒక డైరెక్టర్ ఏం సినిమాలు తీశారంటే 'శశిరేఖ పరిణయం' ఆడిందో లేదో నాకు తెలీదు. 'మహాత్మ' తెలీదు. 'మొగుడు' డిజాస్టర్. 'పైసా' డిజాస్టర్. 'గోవిందుడు అందరివాడేలే' కలెక్షన్స్ వచ్చాయి గాబట్టి అది హిట్ సినిమా గాదు. అండ్ చాలా మందికి నచ్చలేదు. అదే 'గోవిందుడు అందరివాడేలే' తర్వాత వచ్చిన సినిమా 'నక్షత్రం.' 'నక్షత్రం' సినిమాకి దే సైన్డ్ లైక్ కొంచెం అప్‌కమింగ్ యాక్టర్స్ అన్నమాట. సో, అంటే లైక్ మార్కెట్ మార్కెట్‌ని పెంచడానికి సైన్ చేసిన కొన్ని యాక్టర్స్. సో, 'సందీప్ కిషన్' ఉంటాడు, 'తనిష్' ఉంటాడు. అండ్ ఈ సినిమాలో 'రెజీనా' ఉంటది, 'ప్రగ జైస్వాల్' ఉంటది, ప్రకాష్ ప్రకాష్ రాజ్ గారు ఉంటారు, 'జేడీ చక్రవర్తి' ఉంటాడు, 'శివాజీ రాజా' ఉంటారు, 'తులసి' గారు ఉంటారు, 'బ్రహ్మాజీ' ఉంటాడు. ఓకే. కానీ ఈ సినిమాలో అసలు ఎవడు ఎందుకున్నాడనేది ఎవడికి తెలీదు. ఓకే. అండ్ దెన్ ఈ సినిమాకి అపారెంట్‌లీ మ్యూజిక్ డైరెక్టర్ 'బీమ్స్' అనమాట. అండ్ ఈ సినిమా ఎవడు ప్రొడ్యూస్ చేశారు? 'కె. శ్రీనివాసులు', 'ఎస్. వేణుగోపాల్' అండ్ ఎవడో 'సజ్జు' అంట. ఆన్ ద బ్యానర్ ఆఫ్ 'శ్రీ చక్ర మీడియా', 'బుట్టబొమ్మ క్రియేషన్స్' అండ్ 'విన్ విన్ విన్ క్రియేషన్స్.' అసలు ఈ సినిమా నేను ఇప్పుడే చెప్పేస్తున్నా. ఈ మొత్తం లిస్ట్‌లో ఏదైనా ఒక సినిమా లైక్ అతి దరిద్రమైన సినిమా ఉందంటే అది 100% ఈ సినిమానే. నాకు డౌటే లేదు. 'కృష్ణవంశీ' సినిమాలో ఓవర్ యాక్షన్ ఉంటది ప్రతిసారి. ఈ సినిమా అయితే అమ్మ నువ్వు ట్రైలర్ చూస్తే నువ్వు నువ్వు భరించలేకపోతావు. మొత్తం సినిమా చూడాలంటే అది సాహసం అని చెప్పాలి. అసలు ఈ సినిమాలో 'సందీప్ కిషన్' యాక్టింగ్ ఎట్లుంటదంటే, అరె! దండం పెట్టరా నీకు దండం పెడతానురా నువ్వు ఆపురా బాబు ఇంక మా వల్ల కాదు. అంటే సినిమా మొత్తం జనాలు అరుస్తూనే ఉంటారు. ఓవర్ యాక్షన్ సినిమా మొత్తం. 'తులసి' అరుస్తూ ఉంటది. 'ప్రకాష్ రాజ్' అరుస్తూ ఉంటాడు. 'సందీప్ కిషన్' అరుస్తూ ఉంటాడు. దాని తర్వాత ఈ సినిమాలో 'తనిష్' ఇప్పటి వరకు ఒక సీన్ ఉంటది. ఆ సీన్ ఏందంటే ఒక అమ్మాయి ఉంటది. ఒక రూఫ్ టాప్ మీద ఉంటది. వాళ్ళిద్దరూ ఒక రూఫ్ టాప్ మీద ఉంటారు. దాని తర్వాత ఆ అమ్మాయితో మిస్‌బిహేవ్ చేస్తుంటే, తప్పుగా మాట్లాడితే మీ డ్యాడీకి చెప్తా. డా డ్యాడీకి చెప్తావా? డ్యాడీకి చెప్తావా? డ్యాడీకి చెప్తావా? మా డ్యాడీకి చెప్తదంట అని చెప్పి లిటరల్లీ ఆ అమ్మాయి వాడు రూఫ్ నుండి తోసేస్తాడు. ఆ తర్వాత తోసిన తర్వాత మళ్ళీ కెమెరా వైపు చూసి డ్యాడీకి చెప్తాడంట. డ్యాడీకి చెప్తా ఐయామ్ జస్ట్ లైక్ వాట్ ద ఏం జరుగుతది? ఏం జరుగుతుందిరా ఈ సినిమాలో? ఆ! అసలు అమ్మ! ఈ సినిమాకు ఒక పెద్ద దండం. ఇప్పటి వరకు గుర్తు ఒక సీన్ ఉంటది. 'సందీప్ కిషన్' ఏదో పోలీస్ అప్లికేషన్ కోసం వాడు పోలీస్ అకాడమీ గేట్ బయట ఉంటాడనమాట. గేట్ బయటుంటే "సార్, సార్, 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 సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, వద్దు సార్, వద్దు సార్" అనే మొత్తం లైక్ జస్ట్ ఓవర్ యాక్షన్ ఉంటది. ఐ థింక్ 'సందీప్ కిషన్' ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అదేంటంటే ఆహ్,
సినిమా జేసే కొద్దీ కృష్ణవంశీ గారితో సినిమా అంటే అది మామూలు విషయం గాదు. సగం సినిమా జేసిన తర్వాత కొన్ని రోజులు జేసిన తర్వాత నాకప్పుడే తెలిసిపోయింది. దిస్ మూవీ ఈస్ గోయింగ్ టు ఫెయిల్ అని. సో ఆయనకే ఆయనకే అర్థమైందప్పుడు. ఇంకోటి నాకు బాగా గుర్తు. ట్రైన్‌లో వచ్చినప్పుడు ఒకడు కింద కామెంట్ పెట్టాడు. "అరుపులేంది సామి" అని ఆడ పెట్టాడు. అదే ఈ సినిమా మొత్తం కథేంటంటే, అలెగ్జాండర్ అనేది ఎవడు? సో, ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్‌కి ఒక ఎక్స్‌టెండెడ్ క్యామియో అపియరెన్స్ ఉంటదనమాట. ఆయనే అలెగ్జాండర్. ఆమె ఆయన లవ్ ఇంట్రెస్ట్ మన 'ప్రజ్ఞ జైస్వాల్' అనమాట. కానీ సినిమాలో ఏం జరుగుతుంది అండ్ ఇప్పటి వరకు నేను చెప్తున్నా. అసలు 'అలెగ్జాండర్' ఎవడో నాకు తెలీదు. వాడెందుకు చచ్చిపోయాడో నాకు తెలీదు. నాకు తెలిసినంత వరకు ఐ థింక్ ఐ టర్న్ దిస్ మూవీ ఆఫ్. ఐ థింక్ ఒక గంట సేపు చూసిన తర్వాత ఇంక నా వల్ల కాదు. అంటే నేనేం చేశానంటే మా బాత్రూమ్‌కెళ్ళి జండు బామ్ ఉందా లేదా అని చూసుకోవడానికైతే ఇంట్లో జండు బామ్ లేదు. సో, అంటే మేము వాడుకోలేము గదా! సో, వాడుకోలేకపోయేసరికి ఇంక సినిమా చూడడం ఎందుకనేది నేను సినిమా ఆపేసా. కానీ వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. అలెగ్జాండర్, అలెగ్జాండర్ అరే! అలెగ్జాండర్ ఎవడ్రా ఎవడ్రా అలెగ్జాండర్? ఆ! ఎవడ్రా అలెగ్జాండర్ అని నాకు అడగాలనిపించింది. కానీ ఈ సినిమాకి ఈ సినిమాకో పెద్ద దండం. అదొక్కటే చెప్తున్నా. 'నక్షత్రం' అనే యాహ్! 'నక్షత్రం' ఒక లైన్‌లో సమప్ జేయాలంటే ఒకడు కరెక్ట్‌గా చెప్పాడు. ఆ నక్షత్రం అనేది నక్షత్రం అనేది నక్షత్రం అనేది చుక్కలు చూపించడం. నక్షత్రం సినిమా చూస్తే నిజంగా నీకు నిజంగా నీకు చుక్కలు చూపిస్తాడు కృష్ణవంశీ అని ఎవడో ట్వీట్ పెట్టాడు. అంటే 'నక్షత్రం' సినిమా చూస్తే మేము ఏమనుకున్నాం గానీ నిజంగా చుక్కలు చూపించాడు కృష్ణవంశీ గారు. ఒకటి ఆ 'నక్షత్రం' అనేది ఒక అతి దరిద్రమైన ఒక సినిమా. నెక్స్ట్ 'జవాన్'. 'జవాన్' అనే సినిమా సెకండ్ ఫిల్మ్ ఆఫ్ 'బీవీఎస్ రవి' యాస్ డైరెక్టర్ అండ్ రైటర్ ఆఫ్టర్ మన 'గోపిచంద్ వాంటెడ్'. ఆ సినిమా ఇప్పటివరకు నేను నాకు తెలిసినంత వరకు ఆ సినిమా ఎవడు చూడలేదు. అందుకే సినిమా పోయింది. సో, ఈ సినిమా సింపుల్‌గా ఒక లైన్‌లో చెప్పాలంటే హీరో అండ్ విలన్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. కానీ వాళ్ళిద్దరూ విడిపోతారు. హీరో అయితే ఒక ఐఎస్‌సీఆర్‌ఓ ఒక ఆఫీసర్ అవుతాడు. ఆయన బెస్ట్ ఫ్రెండ్ ఒక టెర్రరిస్ట్ అవుతాడు. ప్లేడ్ బై మన ఎవడాడు ప్రసన్ అనమాట. ఆహ్, ఈ సినిమా జస్ట్ వెరీ పూర్‌లీ డైరెక్టెడ్, వెరీ బ్యాడ్‌లీ రిటెన్. అంటే సినిమాలో వాళ్ళు ఫస్ట్‌లో ఆ లాజిక్ ఇస్తే వాడి ఫ్రెండ్ టెర్రరిస్ట్ అవ్వడం ఏంది? అసలు దాని రీజన్ ఏంది? అది ఈ సినిమా ఎంత ఫన్నీగా ఉంటదంటే హీరో గాడు అంటే ఎంత జస్ట్ స్టూపిడ్‌గుందంటే హీరో గాడికో ఇల్లుంటది. వాడి ఇల్లు లోపలుంటాడు. వాడి ఇంటి పక్కనే ఒక ఔట్ హౌస్ ఉంటది. ఔట్ హౌస్‌లోనే వాడి ఫ్రెండ్ గాడు మళ్ళీ వాడి ఇంటికొచ్చి ఆ ఔట్ హౌస్‌లో ఉంటూ హీరో గాడు ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో బేసిక్‌లీ వాడేం చేస్తూ ఉంటాడంటే వాడు వార్నింగ్ ఇస్తూ ఉంటాడనమాట. వార్నింగ్ ఇచ్చే కొద్దీ వీడేదో వీడు ఒక చోటకెళ్తాడు, ఇంకో చోటకెళ్తాడు, ఇక్కడికొస్తాడు, అక్కడికొస్తాడు. అంటే విలన్ లిటరల్లీ ఈ సినిమాలో ఆడేం చేయడు. వాడు బేసిక్‌గా ఒక రూమ్‌లో కూర్చొని కెమెరా ఒక రూమ్‌లో కూర్చొని కెమెరాలు పెట్టి 'సాయంత్రం తేజ్‌కి' ఫోన్ చేసి బేసిక్‌లీ వాళ్ళిద్దరూ ఎలా చెప్పాలి మన ఆ సినిమా ఏందిరా 'భారతీయుడు' కదా! టెలిఫోన్ వనిలా హోన నవ్వేదానా చిక్ 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 బేసిక్‌లీ ఆ పాటలో ఉండే లిరిక్సు ఈ సినిమా మొత్తం ఆడుతూనే ఉంటారనమాట. అసలు ఏం లఫుట్ సినిమారా ఇది. ఈ సినిమాలో ఉండే ఒకే ఒక ప్లస్సు 'కేవి గుహాన్' అండ్ 'తమన్.' 'కేవి గుహన్' విజువల్స్ సినిమానే నిలబడతాయి. 'తమన్' పాటలైతే సినిమా అదరగొట్టేసారు. నా ఫేవరెట్ పాటయితే దేర్ 2 ఆఫ్ దెమ్. వన్ ఈజ్ 'బంగారు' ఆ సినిమా అంటే ఆ పాట పాడింది 'రాశి ఖన్నా' గూడా ఉంటది ఆ పాటలో. అండ్ దెన్ నెక్స్ట్ ఈజ్ నాకు రొమాంటిక్ మెలోడీస్ అంటే చాలా ఇష్టం. సో, ఐ రియల్లీ లైక్డ్ 'బుగ్గంచున' అది ఒక చాలా మంచిగున్న ఒక పాట. అండ్ విజువల్‌గా కూడా ఆ పాట చాలా సూపర్‌గుంటది. బట్ 'జవాన్' అయితే యాస్ ఎ సినిమా ఆ సినిమాకు పెద్ద దండం. అండ్ యాస్ యూజువల్ 'సాయిధరమ్ తేజ్‌కి' ఐ థింక్ ఇది ఫిఫ్త్ డిజాస్టర్ ఆ మొత్తం స్ట్రీక్‌లో. సో, లే 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 లేదు లేదు. లేదు ఇది ఫోర్త్. దాని తర్వాత 'ఇంటెలిజెంట్' వచ్చింది. దాని తర్వాత 'తేజ్ ఐ లవ్ యూ' వచ్చింది. అదే సిక్స్త్. సో, దిస్ వాస్ ఫోర్త్ అనమాట. బట్ 'జవాన్‌కో పెద్ద దండం. నెక్స్ట్ 'ఇంటెలిజెంట్',
సో, ఈ సినిమాకి ఒక ఇంట్రెస్టింగ్ కథ ఉందండి. సో, మా కజిన్ వాళ్ళ ఫ్రెండు ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిజేశారు. సో, నేను ఇండియాకెళ్ళినప్పుడు ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ ఒక ఫ్యాక్టరీలో చేశారు. ఆ ఫ్యాక్టరీ అది ఏ ఫ్యాక్టరీ అంటే మన 'రాజా ది గ్రేట్' సినిమాల్లో ఆహ్, మొత్తం లైక్ డార్క్‌నెస్ ఫైట్ ఉంటది కదా! రవితేజతో. అదే ఫ్యాక్టరీలో వాళ్ళక్కడ షూటింగ్ చేశారు. సో, నేను అక్కడ పోయాను. లిటరల్లీ కొన్ని వైర్స్ ఉంటాయి. మన మానిటర్స్ ఉంటాయి. మన తెలుగు మూవీ మేకింగ్ వీడియోస్ లాగా. మానిటర్ పక్కన 'వినాయక్' గారు కూర్చున్నారు. అండ్ దెన్ నా కళ్ళ ముందనే 'సాయిధరమ్ తేజ్' ఉన్నాడు. వాడిని కలుద్దామని మేము అనుకున్నాం. కానీ ఆ రోజుకి అది కుదరలేదు. దాని తర్వాత మేము ఇంకొకసారి రాలేదు. కానీ సినిమాకి ఐ థింక్ సినిమాకి ఎంత టైం ఉంది? మేము ఎప్పుడో లైక్ జాన్ ఫస్ట్ పోయుంటే ఐ థింక్ సినిమా శివరాత్రికి వచ్చింది. సో, లైక్ వాళ్ళకుండేది కొన్ని వారాలనమాట. మేబీ లైక్ 2, 3 వీక్స్ బిఫోర్ రిలీజ్ అనమాట. సో, అప్పుడు క్లైమాక్స్ చేసేసి అండ్ అయితే అక్కడ రాహుల్ దేవ్ గారు కూడా నేను చూసాను. అదే మన 'బావూజీ' గారు ఆయన పేరేంటి 'వినీత్ కుమార్' ఉన్నారు గదా! లిటరల్లీ నా పక్కనే లైక్ హి వాక్డ్ పాస్ట్ మీ అనమాట. అండ్ దెన్ అక్కడ ఉండుంటే ఒక ఆయన నన్ను పిలిచారు. కూర్చో అని జెప్పాడు. ఆయనెవరో తెలుసా? మన 'దువాసి మోహన్'. 'దువాసి మోహన్' అంటే మన 'కిక్' సినిమాలో రవితేజ సారీ 'కిక్' సినిమాలో రఘుబాబు పక్కన ఒకడున్నాడు గదా! ఆ! ముష్క వాడొచ్చి "ఏం మాట్లాడుతున్నాడురా ఈడు" అంటే మూసుకోమంటున్నాడన్న. ఆయన పేరు 'దువాసి మోహన్' అనమాట. సో, 'దువాసి మోహన్‌తో' నేను కొంచెం మాట్లాడాను. బట్ అప్పుడు నాకు సినిమా రిజల్ట్ ఏంటో నాకస్సలు తెలీదు. సో, ఈ సినిమాకి 'ఆకుల శివ' స్టోరీ రైటర్ అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ 'వినాయక్' డైరెక్టర్. సినిమా జ జనాలు సినిమా చూసి లిటరల్లీ వాళ్ళు బేసిక్ పిచ్చెక్కింది. పిచ్చి పీక్స్‌కెళ్ళింది సినిమా వీళ్ళిద్దరికీ 'ఆకుల శివ' అండ్ 'వినాయక్.' ఇది నాకు తెలిసినంత వరకు 'సాయిధరమ్ తేజ్' కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇది. అండ్ దెన్ సినిమా అయిన తర్వాత ఆడియన్స్ ఎట్లా రోస్ట్ చేశారంటే, నేనొక ఆడియన్సు ఒక సినిమాకి ఇంత కోపం నేనెప్పుడు చూడలేదు. వాళ్ళేం చెప్పారంటే, "ఈ సినిమా బ్యాడ్. ఈ సినిమా ఎంత బ్యాడ్‌గా ఉంటదంటే, సినిమా బ్యాడ్ జనాలకి మ్యాడ్ అంతే. 2:30 2:30 గంటలు టార్చర్ అంతే. దాని తర్వాత ఇంకొకడు బయటకొస్తాడు. వాడిని అడిగితే సినిమాలో హైలైట్స్ ఏంటి? ఇంటర్వల్ బ్యాంగ్. ఇంటర్వల్ బ్యాంగ్ ఎందుకు? ఎందుకంటే బ్రేక్ ఇచ్చారు అందుకా? యాహ్! రెస్ట్ ఇచ్చారు. దాని తర్వాత ఆయన సింపుల్‌గా చెప్తారు. ఈ సినిమా లైక్ అందరికీ ఒక క్రెడిబిలిటీ ఉంటది. వినాయక్ గారికి క్రెడిబిలిటీ ఉంది. లావణ్య త్రిపాఠికి క్రెడిబిలిటీ ఉంది. సాయిధరమ్ తేజ్ గారికి క్రెడిబిలిటీ ఉంది. అంటే మరీ ఇంత ఘోరంగా రాయాలా? అంటే ఇటువంటి కథ ఎవరు రాసినైనా సరే, ఈ సినిమా రాజమౌళి గారు కూడా ఈ కథకి న్యాయం చేయలేరని ఆయన సింపుల్‌గా చెప్పారు. నేను ఆ రోజు పగలబడి నవ్వుకున్నా అసలు. అబ్బా! ఏమన్నా కామెడీ ఏమన్నా కంటెంట్ ఇచ్చారా అసలు? బట్ ఇంటెలిజెంట్‌లో అయితే జస్ట్ నేను ఆ సినిమాకొక దండం. నేను చూడలేదు. చూడను కూడా. బట్ అందరికి తెలిసిన విషయమే సినిమా రాడ్డని. సో, దట్ ఈస్ దట్. నెక్స్ట్ 'ప్రతిరోజు పండుగే.' ఓకే. సో, నాకసలే 'మారుతి' సినిమాలెక్కవు. అండ్ నాకు ఈ సినిమా చూసేసరికి అంటే ఈ సినిమా ఎప్పుడొచ్చిందంటే ఐయామ్ ప్రెట్టీ ష్యూర్ క్రిస్మస్ 2019కొచ్చింది. సో, సినిమాలో పాటలు కొంతో గొప్పో లైక్ హిట్ అయ్యాయి. టైటిల్ సాంగ్ కానివ్వండి, దాని తర్వాత 'ఓ బావ' కానివ్వండి, ఆహ్, అండ్ దెన్ ఐ థింక్ ఆహ్, 'బేబీ యూర్ మై హై' అని ఇంకొక సాంగ్ ఉంటది. ఆ పాట రాశి ఖన్నా కూడా పాడింది. సో, లైక్ పాటలు కొంతో గొప్పో జనాలకి జనాలకి ఎక్కడం కాదు. బట్ పాటలు కొంతో గొప్పో లైక్ దే వరంట్ బ్యాడ్ అనమాట. సో ఈ సినిమా ఒక ముక్కలో చెప్పాలంటే ఇది ప్యూర్ ఒక క్రింజ్ మ్యాక్స్ మూవీ. ఇది బేసికల్లీ 'శతమానం భవతి 2' ఒక పెద్దాయనుంటారు. ఆయనకేదో లైక్ క్యాన్సర్ ఉంటదంట. సో, ఆయన పిల్లలు, మనవళ్ళు యూ నో అందరూ గ్రాండ్ చిల్డ్రన్ అందరిని పిలుస్తారు మళ్ళీ ఇంటికి. ఇంటికొచ్చిన తర్వాత జస్ట్ ఏవేవో విచిత్రమైన విచిత్రమైనవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలంటే మన 'కాటమరాయుడు' సినిమాలో రా 'కాటమరాయుడు' సినిమాలో 'రావు రమేష్' హైలైట్ అయితే, ఈ సినిమాలో 'రావు రమేష్' కూడా హైలైట్. అంటే ఈ సినిమాకి జస్ట్ పేరుకే 'సాయిధరమ్ తేజ్' హీరో. ఈ సినిమాకి నిజమైన హీరో 'రావు రమేష్.' ఈ సినిమాతో ఆయన భుజాల మీద యేసుకొని నిన్ను ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటారు. కానీ ఇది ఎంత స్టూపిడ్ మూవీ అంటే అంత స్టూపిడ్ మూవీ. సెకండ్ హాఫ్ మొత్తం లైక్ ఆయన ఆయన పేరేంటి? నరేష్ అయ్యంగార్ గదా!
ఆయన, దాని తర్వాత 'రావు రమేష్', దాని తర్వాత ఇంకొకరుంటారు. వాళ్ళు మొత్తం ఏదో ఒకటి పనులు చేస్తూనే ఉంటారు. ఎంత క్రింజ్ వర్తీగా ఉంటదంటే అంత క్రింజ్ వర్తీగా ఉంటది. అసలు ఈ సినిమా జనాలకి ఎందుకు ఎక్కిందో ఇప్పటి వరకు నాకసలు అర్థమవ్వట్లేదు. అండ్ నేను ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇది నేను చెప్తున్నా. అంటే నేను చెప్పకూడదు కానీ నేను చెప్తున్నా. నాకు యాక్చువల్లీ తెలుగు ఆడియన్స్ మీద నాకు కొంచెం గౌరవం పోయింది. ఈ సినిమా అంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత. ఐ వాస్ లైక్ అరే! ఇంత చెత్తగున్న ఒక సినిమా, ఇంత దరిద్రమైన ఒక సినిమా అంటే మీరు సక్సెస్ జేయడం ఏంది? అసలు దాంట్లో అర్థం పర్థం ఏమైనా ఉందా? ఎంత వరస్ట్‌గా, ఎంత రోతగా, ఎంత ఘోరంగా ఉంటదంటే సినిమా అంత ఘోరంగా ఉంటది. ప్రతిరోజు పండుగే అని ఒక సినిమాకి దానికొక పెద్ద దండం రా బాబు. దండం అంటే దండం. నెక్స్ట్ బట్ లైక్ ఆ సినిమా నాకస్సలు గుర్తులేదు. నిజం జెప్తున్నా. లైక్ ఫస్ట్ హాఫ్ ఏదో జరుగుతది. సెకండ్ హాఫ్‌లో 'సత్యరాజ్' దగ్గర ఉండడానికి లైక్ 'సత్యరాజ్' మనం దగ్గరగా ఉండకూడదనేది వాళ్ళందరూ ప్రయత్నం జేస్తూ ఉంటారనమాట. లాస్ట్‌కైతే వాళ్ళు ఏదో ఒక సమాధికొచ్చి, లేకపోతే వాళ్ళ అమ్మ సమాధికొచ్చి వాళ్ళందరూ క్షమాపణ అడుగుతారు. దాని తర్వాత అంతే కలిసుంటే కలదు సుఖం, క్లాప్సు అంతే థియేటర్ ఇంటికెళ్ళిపోవడం. హాయ్! ఆ సినిమాకు పెద్ద దండం. బట్ యాహ్! నెక్స్ట్ 'నోటా'. సో, ఈ సినిమా ఎప్పుడొచ్చిందంటే, 'విజయ్ దేవరకొండ' పెళ్లి చూపులుతో ఆబ్వియస్లీ లైక్ ఆయనకి అంటే 'ఎవడే సుబ్రహ్మణ్యంలో' రికగ్నిషన్ వస్తే 'పెళ్లి చూపుల్లో' బ్రేక్ త్రూ వచ్చింది. దాని తర్వాత 'అర్జున్ రెడ్డి' వచ్చి ఆయన బేసిక్‌లీ లైక్ ఒక నోటబుల్ స్టార్‌ని చేసిన ఒక సినిమా యూ కుడ్ సే. 'గీత గోవిందం' అనే సినిమా తర్వాతొచ్చి, మళ్ళీ ఆ సినిమా ఏం ప్రూవ్ చేసిందంటే ఓకే. ఈయన డెఫినైట్‌లీ ఒక స్టారు. ఆయన నెక్స్ట్ ఇమ్మీడియేట్ సినిమా దాని తర్వాత వాస్ 'నోటా'. సో, అదే ఆ హైప్‌లో, ఆ స్టార్డమ్‌తో వచ్చిన ఒక క్రేజు అదే టైంలో ఈ సినిమా వచ్చింది. ట్రైలర్ వచ్చింది. చాలా బావుందనుకున్నాం. చాలా హార్డ్ హిట్టింగ్‌గా, చాలా డీప్‌గా ఉందనుకున్నాం. తీరా చూస్తే సినిమా రాడ్. ఎంత స్లోగా, ఎంత బోరింగ్‌గా ఉంటదంటే అంత బోరింగ్‌గా ఉంటది. ఇంకోటి ఇది బేసికల్లీ ఒక తమిళ్ సినిమా డబ్డ్ ఇంటూ తెలుగు. సో, అది మొత్తం తమిళనాడు సైడ్ పాలిటిక్స్ ఉండడం వలన అది తెలుగు రాజకీయాల్లో రంగంలో ఉండిపోవడం లేకపోవడం వలన ఈ సినిమా లైక్ కనెక్ట్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంటదనమాట. అండ్ దెన్ ఈ సినిమాలో అంటేనే ఇంకోటి లైక్ ఈ సినిమా లిటరల్లీ ఇట్ ఈస్ థర్డ్ పార్ట్ ఆఫ్ ఆర్ ఫోర్త్ పార్ట్ ఆఫ్ ఆ సినిమా లేదు. ఇట్స్ టెక్నికల్లీ థర్డ్ పార్ట్. 'లీడర్' అండ్ దెన్ 'భరత్ అనే నేను' ఉంది గదా! అది బేసికల్లీ థర్డ్ పార్ట్. ఫన్నీదేంటంటే 'భరత్ అనే నేను' ఏప్రిల్‌లో వస్తే ఈ సినిమా అక్టోబర్‌లో వచ్చింది 2018లో 'నోటా'. ఈ సినిమాకి ఈ సినిమాకి డైరెక్టర్ ఐయామ్ ప్రిటీ ష్యూర్ 'ఇరుముగన్' అని ఒక సినిమా తీశాడు 'విక్రమ్‌తో'. ఆ సినిమాకి డైరెక్టర్. ఈ సినిమా కూడా డైరెక్టరే. అండ్ బేసిక్‌లీ లైక్ కొన్ని సీన్స్ బావుంటాయి. అదే మన 'రౌడీ సీఎం' అని ఒక సీన్ ఉంటది గదా! అది సినిమా ట్రైలర్‌లో కూడా ఉంటది. ఎవరో ఒకడు విజయ్ దేవరకొండ ఒక ప్రశ్న అడిగితే ఏయ్! అని చెప్పి ఒక వేలు పెడతాడు వాడి దగ్గరికి. ఆ సీన్ ఒక్కటే బావుంటది. అండ్ దెన్ విజయ్ దేవరకొండ స్క్రీన్ ప్రెజెన్స్ అంతా బావుంటది. కానీ ఒక సినిమాకు ఉండాల్సిన పొలిటికల్ ఒక ఇంట్రిగ్, ఒక ఇంట్రెస్ట్, ఒక సస్పెన్స్ దాని తర్వాత యాక్షను ఇందాకడ మెన్షన్ చేసే సినిమాలు ఒకే ఒకడు 'లీడర్', 'భరత్ అని నేను' ఆడ వంటిది ఏం లేదు. బేసిక్‌గా ఈ సినిమాలోనే ఎంటర్‌టైన్‌మెంటే లేదు. 'నాజర్' ఉంటాడు, అది 'సత్యరాజ్' ఉంటారు. లైక్ హోస్ట్ లైక్ పెద్ద స్టార్ క్యాస్ట్ ఉంటది. కానీ సినిమాలో కథ లేదు. అండ్ సినిమాలో పస లేదు. ఎటువంటిది ఏం లేదు. ఇంకోటి మేబీ దీని గురించి దీని గురించి కామెంట్ చేసే నాకు అర్హత లేదు. బికాజ్ నేను ఇండియాలో లేను కాబట్టి నేను ఆ రాజకీయాలకి చాలా దూరంగా ఉంటాను కాబట్టి. బట్ నాకైతే లైక్ జస్ట్ సినిమా పిచ్చ బోర్. చాలా అంటే చాలా బోర్ కొట్టింది. సో, ఐడ్ గో విత్ థట్. నాకు లైక్ యాహ్! 'నోటా' అనే ఒక సినిమా ఒక పెద్ద దండం. నెక్స్ట్ 'ది బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ దెమ్ ఆల్ 'డియర్ కామ్రేడ్.' సో, 'నోటా' తర్వాత వచ్చిన సినిమా 'టాక్సీవాలా.' 'టాక్సీవాలా'కి లైక్ 'అత్తారింటికి దారేదికి' జరిగిన నష్టం ఈ సినిమాకి కూడా జరిగింది. అదేంటంటే సినిమా లైక్ ఒక గంటన్నర లేకపోతే వాళ్ళు మొత్తం లీక్ చేశారు సినిమాకి ముందు. బట్ అట్లా కాకుండగా సినిమా లైక్ విజయ్ దేవరకొండ హైప్ అండ్ క్రేజ్ ఆ టైంలో. ఆఖరికి 'టాక్సీవాలా' థియేటర్‌కెళ్ళి చూసాం. ఇట్స్ లైక్ టైమ్ పాస్ మూవీ ఆ టైంలో. సో, టైమ్ పాస్ సినిమా వచ్చేసరికి లైక్ ఒక ఆఫ్ సీజన్ నవంబర్‌లో ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది మళ్ళీ. బట్ థాట్స్ డ్యూ టు లైక్ లో బడ్జెట్, లో రేట్స్ అయన్నీ. సో, ఆల్రెడీ లాస్ట్ 3 ఆర్ 4 మూవీస్ బ్లాక్ బస్టర్స్. అండ్ దెన్ కమింగ్ ఆఫ్ 'గీత గోవిందం' కాదు. ఐ గెస్ అనుకోవచ్చు. 'గీత గోవిందం' అండ్ 'టాక్సీవాలా.'
సో 'డియర్ కామ్రేడ్' వాళ్ళు మొత్తం పోస్టర్ రిలీజ్ చేశారు. దాని తర్వాత 'మైత్రి మూవీ మేకర్స్' అందరు 'పెళ్లి చూపులు' ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ మళ్ళీ కలిసొస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళు టీజర్ వదిలారు. ఫుల్లీ ఏదో మనం యాక్షన్ అనుకుంటాం. దాంట్లో విజయ్ దేవరకొండ చేయి కనిపిస్తది. దాని తర్వాత మొత్తం ఒక ఫైట్ జరుగుతూ ఉంటది. కిటికీలో వాడు బేసిక్‌గా గాల్లో ఎగిరి అరిచి యాయ్! అని చెప్పి ఒకడు మొహంలో దెబ్బ మీద కొడితే దెన్ కట్ టు నెక్స్ట్ సీను విండో నుండి వానలో, వర్షంలో రష్మికకి ముద్దు పెడతాడు. అప్పుడు 'డియర్ కామ్రేడ్' అని ఒకటొస్తది. సో, మేమందరం ఏమనుకున్నామంటే, అరె! విజయ్ దేవరకొండ టియర్ 1కెళ్తున్నాడురా! నెక్స్ట్ లెవెల్‌కెళ్తున్నాడు. ఈ సినిమా వస్తన్నాం, కొడతన్నాం అనుకున్నాం. అండ్ దెన్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా లెంగ్తీగా ఉంటది. బట్ స్టిల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకా అదే హైప్‌లో ఉన్నామని మేము అనుకున్నాం. అండ్ దెన్ మొత్తానికి నాకు బాగా గుర్తు. కాలేజ్ గ్రాడ్యుయేట్ అయ్యి కాలేజ్‌లో ఇందాకడ చెప్పినట్టు లాస్ట్ మై సా వాస్ 'మహర్షి'. 'మహర్షి' వచ్చిన తర్వాత ఏం సినిమా చూసినానురా 'ఏజెంట్ ఆత్రేయ' చూశాను. 'బ్రోచేవారు ఎవర్రా' చూశాను. అంటే 'మహర్షి' తర్వాత ఒక పెద్ద సినిమా. అంటే 'ఏజెంట్ ఆత్రేయ' పెద్ద సినిమా కాదు. 'బ్రోచేవారు ఎవర్రా' పెద్ద సినిమా కాదు. సో, మొత్తం సమ్మర్‌లో బెస్ట్ లైక్ బిగ్ మూవీ అంటే ఇట్ ఈస్ అన్‌డౌటెడ్‌లీ 'డియర్ కామ్రేడ్' బికాజ్ ఆ మొత్తం హైప్‌తో వస్తుంది. సో, యాక్చువల్లీ మా ఫ్రెండ్ ప్రీమియర్‌కెళ్ళాడు. అండ్ దెన్ ప్రీమియర్ అయిన తర్వాత వాడు నాకు మెసేజ్ పెట్టాడు. "అరే! సినిమా ఎట్లుందిరా" అంటే, "సినిమా పోయిందిరా. సినిమా రాడ్" అని చెప్పాడు. ఐ వాస్ లైక్ అవునా! అంత బ్యాడ్‌గా ఉందా అంటే, యాహ్! అంటే లైక్ కాన్సెప్ట్ బావుంది. కానీ స్క్రీన్ ప్లే అస్సలు బాలేదు. చాలా లెంగ్త్ అయిపోయింది. చాలా లాగ్ ఉంది. చాలా డ్రాగ్ ఉంది. సినిమా అస్సలు బాలేదు అని చెప్పాడు. ఐ వాస్ లైక్ ఓకే. మేబీ లైక్ మేబీ ఈడు అబద్ధం చెప్తున్నాడని చెప్పి నేను సినిమాకి పోయినా. సినిమాకెళ్తే ఆడు జెప్పేది 100% కరెక్ట్. ఈ సినిమా ఏంటంటే నువ్వు ఏదో అనుకుంటావు. లైక్ ఫస్టు వాళ్ళేం జెప్తా వాడేదో నార్త్ ఇండియాలో ఉంటాడు. దాని తర్వాత వాడు బాత్రూమ్‌లో ఎవడో వాడిని పిచ్చగొట్టుడు కొడతాడు. దాని తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఉంటది. వీడేమో కాలేజ్‌లో లీడర్ అంట. ఇది జేస్తూ ఉంటాడు. అది జేస్తూ ఉంటాడు. దాని తర్వాత వాడు మళ్ళీ ఊరికొస్తాడు. మళ్ళీ ఊరికొచ్చే కొద్దీ ఈ అమ్మాయిని వాడు మళ్ళీ కలుస్తాడు. వాడి చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అన్నమాట. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుడతది. ఆ తర్వాత ఈ అమ్మాయి ఒక క్రికెట్ ప్లేయరు. క్రికెట్‌లో అయితే ఓ ఇంటర్వల్‌లో వాడెవడో ఒకడిని అంటే మధ్యలో ఏదో ఒక గ్యాంగ్ వార్స్ ఉంటాయన్నమాట. మన 'శివ ఆర్ జోష్' టైప్ లాగా. లైక్ స్టూడెంట్ పొలిటికల్ గ్యాంగ్ వార్స్ అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ సినిమా అంటే జనరల్‌గా కమర్షియల్ సినిమాలో హీరో ఎట్లుండాలి? హీరో ఏందంటే వాడికొక పవరుండాలి. ఇది జేయాలి, అది జేయాలి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఎన్ని సార్లు తన్నులు తింటానంటే, అన్ని సార్లు తన్నులు తింటాడు. అసలు నువ్వు స్టూడెంట్ లీడర్ వారా అని నాకు 100 సార్లు డౌటొచ్చింది ఈ సినిమా చూసే కొద్దీ. ఫస్ట్ ఏదో ఒక జాతరలో ఒక ఫైట్ ఉంటది. అక్కడ వాడు పిచ్చి కొట్టుడు కొడతాడు. అండ్ దెన్ నెక్స్ట్ ఒక ఇంటర్వల్ ఫైట్ ఉంటది. మొత్తం రెయిన్‌లో ఒక రాడ్ పట్టుకొని విజయ్ దేవరకొండ అందరిని కొట్టాలని వాడు ప్రయత్నిస్తూ ఉంటే, అది ఆఖరికి ఒక 10 సెకండ్స్ ఉంటదిరా. 10 సెకండ్స్ వచ్చిన తర్వాత జనాలు వాడిని కొట్టడం స్టార్ట్ చేస్తారు. అవ్వ అంటే ట్రైలర్ చూసిన తర్వాత మేము అనుకున్నాం. అరే! ఈ సినిమా ఖచ్చితంగా ఇది ఉంటది. వస్తున్నాం, కొడుతున్నాము, మాస్ మోన్స్ ఉంటాయి అనుకుంటాం. కన్సెంట్ ఏందో, ఎంపవర్‌మెంట్ ఏందో, ఈ సినిమా ఏం లేదాడ. ఈ సినిమా మొత్తం గ్యాస్ లైటింగు. లిల్లీకి ఆమెకు చేయడం ఇష్టం లేదు. కానీ "నువ్వు చెయ్యి లిల్లీ, నువ్వు చెయ్యి లిల్లీ, 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 లిల్లీ" అని వాడు అరుస్తూ ఉంటాడు. మాకెందుకురా? అదే అడుగుతున్నా. మాకెందుకు? లైక్ వాడు 1,80,000 సార్లు చెప్తూ ఉంటా. అండ్ ఈ సినిమా 'రష్మిక' రోల్ ఎట్లుంటదంటే వస్తది, వస్తది, ఏడుస్తది. ఏడుస్తూనే ఉంటది సినిమా మొత్తం. ఐయామ్ లైక్ తల్లి మీకు దండం రా బాబు! ఏడుపు చూడలేక సస్తున్నాం. ఆపరా బాబు అని నేననుకున్నా. ఇది ప్యూర్ ఒక హెడ్‌ఏక్ అంటే నాకైతే తలనొప్పి సినిమా అది. నాకు యాక్చువల్లీ టార్చర్ అనిపించింది. ఎందుకంటే ఓకే. నేనిప్పుడే చెప్పేస్తా. కాన్సెప్ట్ ఏదైనా సరే ఇప్పుడు 'శక్తి' సినిమా ఉందండి. 'శక్తి' సినిమా గూడా శక్తి పీఠాల మీద దీని గురించి, దాని గురించి లైక్ ఇంట్రెస్టింగ్ ఉంటది. కాన్సెప్ట్ బావుంది. కానీ ఎగ్జిక్యూషన్ ఎట్లుంటది? దరిద్రంగా ఉంటది గదా! ఈ సినిమా గూడా అంతే. ఎంత బ్యాడ్‌గా రైటింగ్ చేసినాడంటే ముఖ్యంగా ఒక సినిమాకి కావాల్సింది జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ అనేదే లేదు. అసలు నీకెంత బోర్ కొడతదంటే అంత బోర్ కొడతది. వరస్ట్ ఏంటో తెలుసా? ఆఖరికి సినిమా 3 గంటలు రన్ టైమ్ ఉంటది. ఈ సినిమాలో ఉండే ఒకే ఒక ప్లస్ అండ్ దెన్ ఇంకోటి మన విజయ్ దేవరకొండ ఫ్రెండ్స్ ఉంటది. అసలు 'సుహాస్' గాడు
సినిమాలో ఎందుకున్నాడు? ఓకే. వాళ్ళ ఫ్రెండ్స్ ఏం జేస్తారు? వీడికేమైనా హెల్ప్ జేస్తారా? లేదు. వాళ్ళు జస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌లో వాళ్ళుంటారు. అరే! వేస్ట్ ఆఫ్ స్పేసు ఆహ్, క్యా వేస్ట్ ఆఫ్ ఫిల్ము, టైము, కెమెరా స్పేసు అయన్నీ. ఓకే. జస్ట్ అసలు అనవసరమైన విషయాలన్నీ దాంట్లోని ఇరికిచ్చి, గుంజి, ఇది జేస్తూ, అది జేస్తూ అరే! ఏమవసరం ఉందిరా మీకు? ఆ! ఏమవసరం ఉంది? అండ్ దెన్ ఈ సినిమాలో ఉండే ఒకే ఒక పాజిటివ్ ఏంటంటే ఒక మంచి ఆల్బమ్. ఈ సినిమా మ్యూజిక్ కొట్టిన 'జస్టిన్ ప్రభాకరన్' సేమ్ యాజ్ 'రాధేశ్యామ్.' ఆఫ్‌కోర్స్ ఇది 'రాధేశ్యామ్‌కి' ముందు. అండ్ దెన్ టీజర్ నుండి 'కడలల్లే' ఆ పాట వైరల్ ఎళ్ళింది. బట్ వాళ్ళ సినిమా నుండి ఫస్ట్ రిలీజ్ చేసిన పాట 'నీ నీలి కలల్లోన' అది హిట్ అయింది. అదే నాకు బాగా గుర్తు. ఐయామ్ ప్రిటీ ష్యూర్ నా కాలేజ్ లాస్ట్ డే రిలీజ్ అయిన పాట ఆహ్, 'కడలల్లే' అనమాట. సో, 'కడలల్లే' అయిన తర్వాత ఇట్స్ లైక్ ఎ హోల్ లైక్ 'కడలల్లే' ఆబ్వియస్లీ బెస్ట్ సాంగ్. ఈ సినిమాకి మెజారిటీ రాసిన లిరిక్స్ మన రెహమాన్ గారు. రెహమాన్ ఈస్ ద లిరిక్ రైటర్ ఫర్ ఐయామ్ ప్రిటీ ష్యూర్ మన 'తీన్మార్' సినిమాలో 'గెలుపు తలుపులే' పాట ఉంటది గదా! సో, వెరీ వెరీ అండర్ రేటెడ్. ఐ థింక్ ఆయన 'వయ్యారాన జాబిల్లి భువనిక్' ఆ పాట కూడా ఉంటది గదా! ఆ పాట కూడా రాసింది రెహమానే. సో, వెరీ వెరీ అండర్ రేటెడ్ అండ్ ఎక్సలెంట్ లిరిక్ రైటర్ అనమాట. 'మ్యాక్స్' అన్ని పాటలు ఆయనే రాశారు ఈ సినిమాకి. బట్ అదెన్ ఇంకోటి బిగ్గెస్ట్ డిసప్పాయింట్ ఏందంటే 'క్యాంటీన్' సాంగ్ ఉంటది గదా! వాళ్ళు సినిమా రిలీజ్ జేసే ముందు ఆ 'క్యాంటీన్' సాంగ్ సినిమాలోనే లేదు. సో, యాహ్! 'డియర్ కామ్రేడ్‌కి' ఒక పెద్ద దండం. 'కామ్రేడ్' లేదు, ఏం లేదు. అసలు 'డియర్ కామ్రేడు' అసలు లైక్ ఇప్పుడు చెప్పా గదండీ! సినిమా ఉంటది. కానీ సినిమాకి టైటిల్‌కి అసలు సంబంధమే ఉండదు. ఇటువంటి ఒక సినిమా 'డియర్ కామ్రేడ్' అనమాట. అండ్ ఇంకోటి ఐ థింక్ ఈ సినిమాలో కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉంది గదా! అది కూడా జనాలకి పిచ్చి లేసేది. అది వాళ్ళకి నచ్చదు. మన నక్సలిజం సినిమాలో అన్నీ అట్లానే ఉంటాయి. కమ్యూనిజం మీదనే ఉంటాయి. సో, యాహ్! అది ఒక పెద్ద దండం. ఓకే. నెక్స్ట్ 'వరల్డ్ ఫేమస్ లవర్' ఇవన్నీ రప్పారప్పు సింపుల్‌గా మేము కవర్ జేసి దీంతో ఎండ్ జేస్తాం. ఐ స్ప్రెడ్ యువర్ లెగ్స్ యామిని అని మనకు 100 సార్లు జెప్తాడు. మై హార్ట్ ఈస్ లిటరల్లీ బ్రేకింగ్ అని అమ్మాయి జెప్తది. రాశి ఖన్నాకి యాక్టింగ్ ఒక దండం. విజయ్ దేవరకొండ యాక్టింగ్‌కి ఒక దండం. మొత్తానికి ఈ సినిమాకి ఒక పెద్ద దండం. అసలు ఇది ఒక రాడ్ మ్యాక్స్ సినిమా. దాని తర్వాత వాడు మధ్యలో లేకపోతే ఎండ్‌లో అసలు వాడు గుడ్డోడుగా ఎందుకు నటిస్తాడు? ఎందుకు లైక్ నాకేం అర్థం కావట్లేదు. ఐ డోంట్ నో వై హి ఈస్ వాడు గుడ్డోడనే సంగతి నాకసలు అర్థం కావట్లేదు. సో, ఇట్స్ ఇట్స్ టెర్రిబుల్. ఇట్స్ అబ్సల్యూట్‌లీ టెర్రిబుల్. 'వరల్డ్ ఫేమస్ లవర్' ఆ సినిమాకి ఇందాక చెప్పిన పెద్ద దండం. అసలు ఎందుకు తీశారో ఏంటో. నెక్స్ట్ 'రామ రామ కృష్ణ కృష్ణ' నేను ఈ సినిమా పాండమిక్ టైమ్‌లో చూసాను. అసలు ఎందుకు చూసానురా బాబు! నాకు డౌటేసింది. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంటే లేదు. అండ్ దెన్ 'అర్జున్' ఐ థింక్ చాలా రోజుల తర్వాత 'అర్జున్' ఒక తెలుగు సినిమా చేశాడు. ఆయన ప్రెజెన్స్ కూడా ఏం లేదు. యాజ్ ఇట్ ఈజ్ అదే భాష టెంప్లెట్. ఆయన ఒక పెద్ద గుండా. ఆయన భార్య అని చెప్పేస్తే ఆయన ఊరికొచ్చి హైడింగ్ చేస్తారు. ఆయన బావ ఐ థింక్ రామ్ అనుకుంటా. కానీ రొటీన్ స్టోరీ అండ్ రొటీన్ టేకింగ్. ఈ సినిమాకి డైరెక్టర్ మన 'లౌక్యం' అండ్ 'లక్ష్యం' డైరెక్టర్ శ్రీవాస్. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ దిల్ రాజు. అసలు అతి దరిద్రమైన ఒక సినిమా. యూజ్‌లెస్. అసలు చాలా బోరింగుంటది గుడ్డిగా. నెక్స్ట్ 'ఎందుకంటే ప్రేమంట.' పాటలు కొట్టేది 'జీవి ప్రకాష్ కుమార్.' ఆయన తప్ప ఈ సినిమాలో లైక్ ఒక హాలీవుడ్ మూవీ 'ఫ్రీ మేకో' ఆ పేరు నేను మర్చిపోయాను. సినిమాలో సెన్సే లేదు. అండ్ దెన్ 'కరుణాకరన్' దింపిన ఒక రాడ్డు. సో, 'ఎందుకంటే ప్రేమంటలో' ఐ థింక్ 'తమన్నా'ని పాటలు తప్ప సినిమాలో ఏం బాగోదు. అసలు నాకు గుర్తు కూడా లేదు సినిమా. అట్లుంటదది. నెక్స్ట్ 'ఒంగోలు గిత్త.' ఈ సినిమాకు పెద్ద దండం. అసలు ఇప్పుడు మన 'బొమ్మరిల్లు భాస్కర్' చాలా బిహైండ్ ద సీన్స్ ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఇది చేస్తారు, అది చేస్తారు. నాకొకటే డౌటు. ఈ సినిమా లైక్ అసలు ఆయన మైండ్‌లో ఏం తిరుగుతుంది? ఇది ప్యూర్ 'బొమ్మరిల్లు భాస్కర్' పైత్యం ఈ సినిమా. ఎందుకంటే ప్రతిసారి 'ప్రకాష్ రాజ్' వచ్చి ఆయన బట్టలు ఎందుకిప్పుతారు? ఎందుకిప్పుతార్రా? నాకు ఈ సి ఆయన వస్తారు, అద్దం ముందు నిలబడతారు. దాని తర్వాత బట్టలిప్పుతారు. అరే! ఎందుకిప్పుతున్నావురా? దాని లాజిక్ ఏంది? ఇంతకంటే ఒక తలనొప్పి సినిమా నేను రి నేను ఎప్పటిదాకా సినిమాని కంప్లీట్ జేయలేదు. లైక్ ఒక 2 న్యూడ్ సీన్స్ జూసి 'ప్రకాష్ రాజ్‌వి' నేను మొత్తం నేను మొత్తం ఆపేసా. ఇంక నా వల్ల గాదు. నేను ఈడన ఉంటే లైక్ నా బుర్రలో ఉండేది మొత్తం అది పూర్తిగా లైక్ కూల్చిపోతది అని నేను అర్థం జేసుకున్నా. సో, నేనికి 'ఒంగోలు గిత్త' అయితే అమ్మ! అది టార్చర్ అంటే టార్చర్ మూవీ అది. నెక్స్ట్ 'శివం.'
ఇది ఒక ఫుల్ టార్చర్ మూవీ. సింపుల్‌గా చెప్తా. హీరో అండ్ విలన్ 'రాశి ఖన్నా' ఏదో ఒక ట్రైన్‌లో నుండి ఐ లవ్ యూ అని చెప్తూ ఉంటాడు. సో, హీరోయిన్ ఒకేసారి చూస్తారు. అండ్ దెన్ వాళ్ళిద్దరూ ఒకేసారి హీరోయిన్‌తో ప్రేమలో పడతారు. ట్విస్ట్ ఏందంటే ఇంటర్వల్‌లో విలన్ హీరోయిన్‌ని కిడ్నాప్ చేస్తే ఆమెని సేవ్ చేయనీకి హీరో గాడొస్తాడు ఎట్లాగో. ఈ సినిమాకి డి కొట్టిన డీఎస్‌పీ అనుకుంటా. 'శివంకి' ఐ థింక్ ఉండే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే, ఐ థింక్ ఇట్ వాస్ ద ఫస్ట్ తెలుగు మూవీ టు బి షాట్ ఇన్ నార్వే. ఐ యామ్ ప్రిటీ ష్యూర్. బట్ ఇవన్నీ ఎవడికి అవసరం. సినిమా బావుందా బాలేదా మీకు కావాల్సింది కదా! సో, 'కుక్కర్ రాడ్' అంటే కుక్కర్ రాడ్ ఈ సినిమా. పొరపాటున కూడా చూడకు. నెక్స్ట్ 'హైపర్.' మన 'జనతా గ్యారేజ్' సినిమాలో రాజీవ్ కనకాల ట్రాక్ ఉంటది కదా! జీహెచ్ఎంసీ ఆఫీసు. ఆ మొత్తం ఆ సీను మొత్తం సినిమాలో ఎక్స్‌టెండ్ చేస్తే ఆ సినిమా పేరు 'హైపర్.' ఈ సినిమాకి డైరెక్ట్ చేసిన 'రభస' అండ్ 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్. అండ్ దెన్ అదే రాడ్ అయింది. అండ్ దెన్ ఫన్నీదేంటంటే ఈ సినిమాలో విలన్ 'రా రమేష్' అండ్ దెన్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ విత్ రాశీ ఖన్నా. 'శివంలో' హీరోయిన్ ఆమె. అండ్ దెన్ 'హైపర్‌లో' గూడా ఆమె. సో, మూవీస్ విత్ రామ్. ఈ సినిమాలో రామ్ లుక్ బావుంటది. కానీ సినిమా అయితే ఒక పెద్ద దండం. పెద్ద అంటే పెద్ద దండం. నెక్స్ట్ 'ఉన్నది ఒకటే జిందగీ.' ఇదంతా అన్‌రియలిస్టిక్ పోర్ట్రేయల్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్స్ లాగుంటదంటే అంత అన్‌రియలిస్టిక్‌గా ఉంటది. సెకండ్ హాల్ఫ్ అయితే రాడ్ మ్యాక్స్ మూవీ. ఆహ్, అసలు లైక్ లావణ్య త్రిపాఠి క్యారెక్టర్ అయితే టార్చర్. అసలు ఆమె సినిమాలో ఎందుకుందో తెలీదు. సింపుల్‌గా 'శ్రీ విష్ణు' అంటే అనుపమకిష్టం. రామ్ అంటే అనుపమకిష్టం. కానీ ఆ అమ్మాయి యాక్సిడెంట్‌లో చచ్చిపోతది. సో, వాళ్ళిద్దరు ఫ్రెండ్‌షిప్ బేస్‌లో విడిపోతారు. దాని దాని తర్వాత దాని తర్వాత లైక్ ఎవ్వడు మాట్లాడతాడురా ఇట్లాగా. అసలు ఇట్స్ సో అన్‌రియలిస్టిక్. ఈ సినిమాలో ఏమైనా పాజిటివ్ ఉందంటే 'వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా' ఆ పాటలో నాకు బాగా ఇష్టం ఉన్న ఒక లైన్ ఏంటంటే ఆహ్, టీజర్ చూసి మోసపోయి సినిమాకెళ్ళి బుక్ అయినట్టు దాంట్లో 1,90,000 సినిమాలుంటాయి. నాకొచ్చి నా మైండ్‌లోకొచ్చిన సినిమా ఏంటంటే 'స్పైడర్ ఇన్ కబాలీ.' మరొకసారి టీజర్ చూసి మోసపోయే సినిమాకెళ్ళి బుక్ అయినట్టు అది ఫెంటాస్టిక్ లిరిక్ ఇది. సో, 'డీఎస్‌పీ' పాటలు బావుంటాయి. కానీ సినిమా మాత్రం ఇట్స్ సో బ్యాడ్. నెక్స్ట్ 'ప్రిన్స్' స్టారింగ్ ఆహ్, 'శివకార్తికేయన్.' సో, 'జాతిరత్నాలు' వచ్చిన తర్వాత చాలామంది ఏమనుకున్నారంటే తెలుగు కామెడీని కాపాడే రక్షకుడు కాపరు మన 'అనుదీప్ కేవి' అనమాట. ఇది ఇంతకంటే అతి దరిద్రమైన సినిమా నేను రీసెంట్ టైమ్స్‌లో చూడలేదు. ఈ సినిమాకి జనాలు ఎంత ఎదవలంటే కొంతమంది ట్విట్టర్‌లోకెళ్ళి ఈ సినిమాని మిస్‌అండర్‌స్టూడ్ మాస్టర్ పీస్ అంటారు. నేనొకటే చెప్తా వాళ్ళందరూ ఎదవలు. ఇది క్రింజ్ మాక్సిమం. ఈ సినిమాలో జోక్ లేదు, కామెడీ లేదు, స్టోరీ లేదు. ముఖ్యంగా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా చీప్‌గుంటాయి. ఈ సినిమా 'అనుదీప్ కేవి' ఒక ఫ్రాడ్ అని ప్రూవ్ చేసిన ఒక సినిమా. ఏకైక ఎవిడెన్స్ ఇదే. అసలు ఎందుకు జూశానో, ఈ జనాలు అసలు ఎందుకు జూశానో, ఎందుకు తీశాననేది ఇప్పటి వరకు నాకు డౌటు. 'ప్రిన్స్' అనే ఒక సినిమాకి ఓ పెద్ద దండం. ఏమన్నా పాజిటివ్ ఉందేంటంటే ఒక పాటుంటది. ఏ జెసికా 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 నచ్చావే ఇంగ్లీష్ చిలక అని ఒక పాట ఉంటది గదా! అదొకటే బావుంటది. చాలా ఫన్నీగుంటాయి లిరిక్స్. కానీ 'ప్రిన్స్' మూవీ అయితే లిటరల్లీ ఓహ్ మై గాడ్! నేను నాకెంత కోపమొచ్చిందంటే అంత కోపమొచ్చింది. నీరసం గూడా వచ్చింది దాని తర్వాత. అసలు వరస్ట్ మూవీ. నెక్స్ట్ 'ఆర్ఎక్స్ 100' ఏంటి 'ఆర్ఎక్స్ 100' నేను సింపుల్‌గా చెప్తా. ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ ఏంది? ముఖ్యంగా వాడి పేరు ఎందుకు 'డాడీ' ఏంది? అండ్ దెన్ ఈ సినిమాల్లో లాజిక్ ఎక్కడ ఉందంటే, ఈ సినిమాలో ఈజీగా ఒక 2, 3 మోటార్ సైకిల్సు తగలబెట్టేస్తారు. కానీ ఏవి ఎక్స్‌ప్లోడ్ అవ్వవు. అండ్ దెన్ ఈ సినిమాలో పాజిటివ్ ఏందంటే లాస్ట్ 20 మినిట్స్‌లో ఆ ట్విస్ట్ ఉంటది గదా! ఆ ట్విస్ట్ తప్ప ఇది చాలా బోరింగున్న ఒక సినిమా. బట్ వాళ్ళేం చూపిచ్చారంటే ఆ ట్విస్టే నాకు నచ్చింది. బికాజ్ వాళ్ళేం చేసినారంటే మన జెండర్ ఈక్వాలిటీ కోసం అడుగుతాం గదా! జెండర్ ఈక్వాలిటీ వాళ్ళు బాగా చూపిచ్చారు సినిమాలో. బట్ 'ఆర్ఎక్స్ హంటర్‌కయితే సినిమాకో పెద్ద దండం. ఇంకోటి మన 'అనురాగ్ కుల్కర్ణికి' మంచి బ్రేకొచ్చిన ఒక సినిమా అయితే ఇదే 'పిల్లారా' అని పాట ఉంటది గదా! ఒకప్పుడు యూట్యూబ్‌లో లైక్ 200,000,000 వ్యూస్. ఆ పాటతో ఆయనకి చాలా మంచి పేరొచ్చింది. కానీ 'ఆర్ఎక్స్ హంటర్' అయితే ఓ పెద్ద దండం. దండం రా బాబు! అండ్ దెన్ ఆ అమ్మాయి ఎవరు 'పాయల్ రాజ్‌పుత్' ఓవర్ రేటెడ్.
అండ్ మన 'కార్తికేయ' గూడా ఇప్పుడు గూడా ఆయన స్ట్రగ్లింగ్ జేశారు. సో, 'ఆర్ఎక్స్ హంటర్‌కి' ఒక పెద్ద దండం. నెక్స్ట్ 'మొగుడు' ఈ సినిమాలో నా ఫేవరెట్ సీన్ నాకొక్కడికే గాదు అందరి ఫేవరెట్ సీన్ ఇంటర్వెల్ సీన్. "ఏయ్! నా మొగుడే కొడతాడు ధూమ్ దగడ ధూమ్ దగడ ధూమ్ తుడు ధూమ్ దగడ" అని వెనకాల బీజీఎం వస్తది గదా! ఈ సినిమా గొప్పతనం ఏంటంటే 'తాప్సీ' సినిమాలో 'గోపీచంద్' లాగబెట్టి కొడతది. దాని తర్వాత 'థప్పడ్' లాంటి ఒక సినిమా చేయనీకి ఆమెకి దమ్ముంది. ఎంత హిపోక్రసీ అంటే అంత హిపోక్రసీ. నేను ఈ సినిమా చూడలేదు. ఇంటర్వల్ సీన్ ఒకటే జూసాను. ఫన్నీదేంటో తెలుసా? నువ్వు యూట్యూబ్‌కెళ్తే ఇంటర్వల్ సీన్ ఇట్స్ లిస్టెడ్ అండర్ మొగుడు ఇంటర్వల్ కామెడీ సీన్. సో, వాళ్ళకి గూడా అర్థమైంది ఆదిత్య వాళ్ళకి. సో, ఇట్స్ వెరీ ఎంటర్‌టైన్. ఆ సీన్ ఎంత ఫన్నీగా ఉంటదంటే అంత ఫన్నీగా ఉంటది. టిపికల్ కృష్ణవంశీ ఓవర్ యాక్షన్ అనమాట. లైక్ జస్ట్ పైత్యం ఆ సినిమా మొత్తం. సో, యాహ్! నెక్స్ట్ 'అనగనగా ఓ ధీరుడు.' 'అనగనగా ఓ ధీరుడు' ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ ఆఫ్ డిస్నీ ఇన్ తెలుగు. అండ్ వాళ్ళు ఇంకొకసారి రాలేదు. ఈ సినిమా కేవలం 15 నిమిషాలు జూశాను. అండ్ దెన్ చూసిన తర్వాత నేను మానేసా. ఈ ఆ 15 నిమిషాలు చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. ఐ థింక్ 'ప్రకాష్ కోలముడి' లైక్ మైట్ యాక్చువల్లీ బి తెలుగు సినిమా చరిత్రలో ద వర్స్ట్ డైరెక్టర్ ఆఫ్ ఆల్ టైమ్. నాకు అది అర్థమైంది. అండ్ ఇంకోటి ఆయన మీద నేను ఎందుకు పగబెట్టుకున్నానంటే మన 'అనుష్క' 'షెట్టి' కెరియర్‌ని నాశనం చేసిన ఒక ఆయనే. అసలు ఆ 'సైజ్ హీరో' అనే ఒక సినిమా చెప్పు తీసుకొని కొట్టాలి ఎవడికైనా. అసలు అంత దరిద్రమైన ఒక సినిమా 'సైజ్ హీరో'. నెక్స్ట్ 'జయ జానకి నాయక' నేనొకటే జెప్తా. 'బెల్లంకొండ శ్రీనివాస్' మొహంలో మీకేమన్నా లైక్ ఎక్స్‌ప్రెషన్ కనిపిస్తే ప్లీజ్ మాకు రాసిపెట్టి జెప్పండి. నాకైతే ఏమి కనిపియదు. ఈ సినిమా మొత్తం 'బెల్లంకొండ' సింగిల్ ఎక్స్‌ప్రెషన్ యాక్టింగ్ ఉంటది. అండ్ దెన్ ఈ సినిమాలో నేనొక మీమ్ జూసాను. చాలా యాప్ట్‌గా ఉంటది. మన 'స్పైడర్' సినిమాలో భైరవుడు ఆ ఇంటర్వల్‌లో అందరూ ఏడుస్తూ ఉంటే ఆయనకి బేసికల్లీ ఆ సాడిజం చూసి ఆయన అరౌజ్ అవుతూ ఉంటారు గదా! సో, ఒక మీమ్ ఉంటది. బోయపాటి భైరవుడి మొహం మీద బోయపాటి ఆహ్, బోయపాటి మొహం పెట్టారు. దాని చుట్టూ ఆ ఏడ్చే వాళ్ళందరూ రకులు. అంటే 'బోయపాటి' సినిమాలో రకుల్‌కి ఏం పని ఉంటదంటే జస్ట్ సినిమా మొత్తం ఏడవడం. ఈ సినిమాలో గూడా అంతే. నేను ఈ సినిమా ఎంత అతిగుంటదంటే 'జగపతి బాబు' ఇంట్రోలో ఆయన సొంత కూతుర్నే అని జెప్పేస్తారు. మన బెల్లంకొండ వాళ్ళ అన్నయ్య వాళ్ళ వదిన బేబీ షవర్‌కి ఒక ఐటెమ్ సాంగ్ ఉంటది. 'క్యాథరిన్ ట్రేజాకి.' అండ్ దెన్ 'హంసల దీవి' నది దగ్గర ఒక పెద్ద ఫైట్ సీన్ ఉంటది. అందరు రివ్యూలు ఇది బావుంది అని జెప్పారు. నేను ఆఖరికి నా కటిక దరిద్రం ఏంటంటే నేను థియేటర్‌కెళ్ళి ఆఖరికి ఒక 'బెల్లంకొండ శ్రీనివాస్' సినిమా జూశాను యూఎస్‌లో. ఎందుకంటే మాకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. 'లై', 'నేనే రాజు నేనే మంత్రి' ఆర్ 'జయ జానకి నాయక'. నాకేదో బ్రెయిన్‌లెస్ మాస్ సినిమా చూడాలనుకున్నా. బ్రెయిన్‌లెస్ మాస్ సినిమా వచ్చింది. అండ్ ఆ బ్రెయిన్‌లెస్ మాస్ సినిమా 'రాడ్'. కుక్క రాడ్ అని ఒక సినిమా నాకైతే. అండ్ దెన్ ఆ 'హంసల దీవి' ఫైట్ ఎట్లా ఉంటదంటే అందరికి తుపాకులున్నాయి. ఎవ్వడు కాల్చడు. బెల్లంకొండకి ఒక్కటే ఒక సికిల్ ఉంటది. వాడందరిని తలకాయలు నరుకుతాడు. అండ్ దెన్ ఆఖరికి వాళ్ళు డ్యాడీ ప్లేడ్ బై శరత్ కుమార్ అండ్ బ్రదర్ ప్లేడ్ బై నందు వస్తారు. వాళ్ళు కూడా ఎక్కడో సముద్రం నుండి ఒక జీప్ తీసుకొచ్చి వాడికందరూ హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. ఏమేమో కానీ ఒక విచిత్రం అండ్ దెన్ క్లైమాక్స్‌లో వాళ్ళు డ్యాడీ అండ్ అన్నయ్య చనిపోతూ ఉంటే, ఆఖరికి హాస్పిటల్ నుండి వాడు ఫోర్ట్‌కి లాగుతాడు. ఫోర్ట్‌కి లాగిన తర్వాత వాడందరిని చంపేస్తాడు. ఈ సినిమాలో విలన్స్ 'జగపతి బాబు', 'తరుణ్ అరోరా' అండ్ దెన్ 1,80,000 మందుంటారు. హాయ్! అసలు పెద్ద తలనొప్పి సినిమా ఇది. అస్సలు ఏం బాలేదు. వర్స్ట్ మూవీ. నెక్స్ట్ 'సీటీ మార్'. 'సీటీ మార్' అనే సినిమా ఎంత లైక్ 'సిటీ మార్' గురించి నేనొకటే చెప్తా. అంటే మెన్ వర్సెస్ విమెన్స్ కబడ్డీ టీమ్స్ అంటే ఈ సినిమాలో. అండ్ దెన్ వాట్సాప్ వీడియో మీద సెకండ్ హాఫ్‌లో అందరూ కిడ్నాప్ అయితే, ఒక వాట్సాప్ వీడియోలో లిటరల్లీ మేము ఒక మొత్తం ఫ్లాష్ బ్యాక్ మేము చూస్తాం. అండ్ దెన్ గోపిచంద్ ఒకరిని సేవ్ జేయాలంటే వాళ్ళందరూ ఒక హైవే మీద వెళ్తూ ఉంటారు. ఎక్కడో మారుమూల ఒక చోట్ల నార్త్ ఇండియాలో. ఆ అమ్మాయి ఎవరో పీక్ కోస్తారు. అండ్ దెన్ ఆమె రోడ్ మీద వదిలేస్తారు. గోపీచంద్ బండి పక్కన పెట్టి ఆ అమ్మాయిని పట్టుకుంటాడు. కట్టుపడిన నెక్స్ట్ సీన్ తలవా అమ్మాయి హాస్పిటల్‌లో ఉంటది. అంటే లైక్ ఒరేయ్! అసలు నువ్వు ఎక్కడున్నావు? నెక్స్ట్ సీన్ వాళ్ళు ఎట్లా సింపుల్‌గా చెప్పాలంటే మన 'రాధేశ్యామ్' సినిమాలో ఆహ్, ఆ సీన్ ఏంటి ఇంటర్వల్ సీన్‌లో పూజ హెగ్డేకి ముక్కు నుండి రక్తం కారి నెక్స్ట్ సీన్ కట్ చేసి వాళ్ళు హాస్పిటల్‌లో ఉంటారు గదా!
సో, ఎటువంటి ఇల్లాజికల్ అండ్ స్టూపిడ్ సీన్స్ పెట్టారు ఈ సినిమాలో. అండ్ దెన్ అయితే ఇంకా ఆ అమ్మాయి మళ్ళీ ఫైనల్‌కొస్తది. అండ్ దెన్ వాళ్ళందరూ గెలుస్తారు. సో, ఇది ఒక ప్యూర్ రాడ్ మ్యాక్స్ మూవీ. సంపత్ నంది ఒక రాడ్ దింపాడు. అండ్ దెన్ క్లైమాక్స్‌లో బేసికల్లీ థోర్ సుత్తి ఉంటది. థోర్ సుత్తిని తీసుకొని వాడందరిని సంపాదొబ్బుతాడు. ఏమేమో విచిత్రమైన సినిమా లైక్ సీటీ మారదు. వర్స్ట్ మూవీ. అసలు ఎందుకు తీశారో నాకు తెలీదు. వేస్ట్ ఆఫ్ మనీ షార్మ మ్యూజిక్ యాస్ వెల్. ఓకే. కమింగ్ టు ద లాస్ట్ 2 నిశ్శబ్దం. నేనొకటే జెప్తా. అమెజాన్ ప్రైమ్ పాండమిక్‌లో వాడు ఎన్ని రాడ్‌లు కొన్నాడంటే అన్ని రాడ్‌లు కొన్నారు. అండ్ దెన్ అనుష్క ఐ థింక్ 'బాహుబలి 2'నా? ఐ థింక్ 'బాహుబలి 2' తర్వాత ఒక సినిమా చేయలేదు. ఫస్ట్ మూవీ ఈజ్ 'నిశ్శబ్దం'. అండ్ దెన్ సో మేమందరం సారీ 'భాగమతి' తర్వాత కదా! 'భాగమతి' తర్వాత చేసిన సినిమా 'నిశ్శబ్దం.' మేమందరం హైప్ అయినాం. కానీ 'కోన వెంకట్' నేము 'కోన వెంకట్' పేరు సినిమా మీద చూసినప్పుడు నాకు డౌట్ పుట్టింది. ఆ డౌట్స్ నిజమయ్యాయి అన్నమాట. అండ్ దిస్ మూవీ వాస్ సో బ్యాడ్. ఇట్ వాస్ సో బ్యాడ్. 'షాలిని పాండే' ఉంటది. ఒక సీన్ ఉంటది. ఐ లైక్ దిస్ ప్లేస్. ఐ రియల్లీ లైక్ దిస్ ప్లేస్. అరేయ్! వి డోంట్ గివ్ ఎ రా. ఓకే. వి డోంట్ కేర్. I don't care if you like the place. I really don't. I could give a flying if you like the place. ఓకే. సినిమా ఎంత వరస్ట్‌గా ఉంటదంటే, ఎంత బ్యాడ్‌గా ఉంటదంటే, ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనుష్క ఐ ఫెల్ట్ సో బ్యాడ్ ఫర్ అనుష్క అనమాట. ఎంత దరిద్రంగా ఉంటదంటే సినిమా, అంత దరిద్రంగా ఉంటది. అసలు మాధవన్ ఏందో, దాని తర్వాత ఈ సినిమాలో 'హేట్‌ఫుల్ ఎయిట్' యాక్టర్ ఉంటారు కదా! ఓరేయ్! ఇంగ్లీష్ మాట్లాడేవోడికి డబ్బింగ్ పెట్టడం ఏందిరా! ఆ! డబ్బింగ్ పెట్టడం ఏందిరా! దాని తర్వాత డబ్ చేసినోడు వాడు ఎట్లా చేసాడంటే, వాడేదో నేచురల్ ఇంగ్లీష్ స్పీకర్‌లా కాదు. వాడేదో ట్రోల్ చేసినట్టు ఆ సినిమాకి డబ్ చేసాడు. అమ్మా! ఈ సినిమాకో పెద్ద దండం. సినిమాకో పెద్ద దండం. అసలు 'నిశ్శబ్దం' అనేది 'నిశ్శబ్దం' అంటే సైలెన్స్. ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఎట్లుంటారంటే, ఆడియన్సు నిశ్శబ్దం గాదు. ఆడియన్సు అది ఏంటది? లేదు, ఇది నిశ్శబ్దం గాదు. ఆడియన్స్ మీద అహింస ఈ సినిమా. యాహ్! లేదు, సారీ, అహింస గాదు. ఈ సినిమా ఆడియన్స్ మీద హింస. లిటరల్లీ హింస. హింసరు అంటారు గదా! సో, యాహ్! హింసం. హింస ఆడియన్స్ మీద. లాస్ట్ 'అసుర'. ఈ సినిమా గురించి నాకసలు ఏం గుర్తులేదు. బట్ మన ఇన్‌స్టాలో మీమ్ పేజెస్ ఉంటారు గదా! అన్ని 'నార రోహిత్' సినిమాలు అండర్ రేటెడ్ అంటారు. సో, సినిమా నేను జూసాను. ఈ సినిమా 'నార రోహిత్' ఎట్లా ఉంటాడంటే లిటరల్లీ ఒక ఏనుగులాగా ఉంటారు. చాలా ఔట్ ఆఫ్ షేప్ లాగా ఉంటారు. అండ్ సినిమా చాలా బోరింగ్ ఉంటది. అండ్ సినిమాలో ఏం దమ్ము లేదు. సో, 'అసుర్' గూడా నా దృష్టిలో అయితే ఒక రాడ్. సో, ఐ హాడ్ టు గో విత్ థట్. అండ్ దెన్ టు కంక్లూడ్ బోలెడన్ని రాడ్ సినిమాలున్నాయి. కానీ మేము చూడలేని సినిమాల గురించి మేము చెప్తాం. 'అల్లుడు అదుర్స్', 'తేజ్ ఐ లవ్ యూ', 'సోలో బ్రతుకు సో బెటర్', 90 ఎంఎల్, 'గుణ 369', 'హిప్పీ', 'చావు కబుర్లు చల్లగా', 'గాలి సంపత్', 'తిప్పరా మీసం', 'వీరభోగ వసంతరాయలు', 30 రోజులు ప్రేమించడం ఎలా', 'రంగదే', 'సాక్ష్యం', 'సీత', 'మహాసముద్రం', 'పెళ్లి సందడి', 'కవచం', 'అర్జున ఫాల్గుణ', 'రౌడీ బాయ్స్', 'హీరో', 'గుడ్ లక్ సఖి', 'మిస్ ఇండియా', 'పెంగ్విన్', 'సన్ ఆఫ్ ఇండియా', 'పక్కా కమర్షియల్', 'మంచి రోజులొచ్చాయి', 'లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్', 'ఎంత మంచివాడివిరా', 'ఓం 3డి', 'అశ్వత్థామ', 'లక్ష్య' అండ్ 'నర్తనశాల'. ఈ సినిమాలు మేము ఏమీ చూడలేదు. చూడం గూడా. ఎందుకంటే మాకు టైం లేదు. మాకు ఇంట్రెస్ట్ లేదు గాబట్టి. బట్ యాహ్! ఐ థింక్ ప్రస్తుతానికి మన రౌండ్ అప్ అంతా అయిపోయింది. చెత్తంతా లేపేసాం. సో, ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ఇట్. థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ అండ్ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ మనం రివ్యూ చేయబోయే సినిమా అందరికీ చాలా ఇష్టం ఉన్న ఒక సినిమా. అండ్ తెలుగు ఇండస్ట్రీకి చాలా మార్పు గాదు. బట్ అప్పట్లో ఇండస్ట్రీని షేక్ జేసిన ఒక సినిమా 'పెళ్లి చూపులు'. ఆఫ్‌కోర్స్ స్టార్ విజయ్ దేవరకొండ, రితువర్మ, ప్రియదర్శి and directed by Tarun Bhaskar. So we'll see you all in the next episode. Take care and have a fantastic day. Bye bye.